अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। గురుదేవా తండ్రి, నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే ఇవాళ ఇంట్రొడక్షన్ అక్కర్లే, ఎందుకంటే కిందటిసారి వారం మర్చిపోయినారు కాబట్టి మళ్ళీ కొంచెం జ్ఞాపకం చేయాల్సి వస్తుంది. కొంచెం అంటే అరగంట, అది చాలా కష్టం. ఇవాళ అట్లా అక్కర్లే. నిన్న మనం ఎక్కడున్నామంటే ప్రమాణము నీ దగ్గరే ఉంది కదా, నీ ప్రమాణం మారటల్లా, దృశ్యం మారుతున్నది. నువ్వు మారుతున్న దృశ్యాన్ని కనుక్కోలేకపోతున్నావు. కారణం ఏమిటంటే నీ దగ్గర ఉన్నటువంటి ప్రమాణం 100% లేదు. ప్రమాణం ఉంది, అది జ్వరం ఉంది, అది 104 105 టెంపరేచర్ రాలే. 99 ఉన్న జ్వరం కింద లెక్క కదా, జ్వరం ఉన్నట్లే కదా. అట్లా జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఒక్కొక్క లెవెల్లో, నేను చెప్పాను కదా, బాడీ లెవెల్లో ఉన్నప్పుడు ఒక రకంగాను, మానసిక లెవెల్లో ఉన్నప్పుడు ఇంకో రకంగాను అట్లా ఉంటుంది కదా. బుద్ధి లెవెల్లో ఉన్నప్పుడు నీ జ్ఞానం ఇంకొక రకం జ్ఞానమే, అది కూడా జ్ఞానం కాదనద్దు. సూదిలో దారం ఎక్కించాలంటే సూది చాలా సన్న బెజ్జం. ఆ బెజ్జంలో నేను దారము ఎన్నెన్ని పొరలుగా ఉంటుంది. దారం మొదట్లో ఎట్లుంటుంది, చాలా చీలికలుగా ఉంటుంది. ఆ దారాన్ని నేను నలిపి దాన్ని ఇట్లా మెత్తగా చేసి కదా, ఆ కొత్తగా ఉన్న దారాన్ని ఆ సూదిలో గుచ్చితే గుచ్చుకుంటుంది, లేకపోతే గుచ్చుకోదు. నీ బుద్ధి లెవెల్లో జ్ఞానాన్ని గుచ్చటం, అది దాన్ని కాన్సన్ట్రేషన్. ఆ కాన్సన్ట్రేషన్ లేకపోతే సూదిలో దారం గుచ్చుడు పడదు. ఎట్లా పడదు, ఇక్కడ సూదేమిటి దారం ఏమిటి అని అంటే, ఫిలిము చాలా పెద్ద తెర మీద పడాలి కదా. సినిమాలో తెర 70 mm చాలా పెద్దదిగా ఉంటుంది, ఫిలిం మాత్రం ఇంతదే ఉంటుంది. ఫిలిం చిన్నది, రీల్ ఎంత ఉంటుంది, చిన్నగా ఉంటుంది కదా. ఆ రీలు వచ్చేటువంటి కన్నం ఎంత ఉంటుంది, ఇంత పెద్ద కన్నం, కిటికీ అంత పెట్టి ఆ రీల్ ఇక్కడ పెట్టి అందులోంచి వెళ్ళి ఆ తెర మీద పడమంటే పడుతుందా, పడదు. అందుకని ఆ రీలు వచ్చేటువంటిది కూడా ఇంత కన్నమే ఉంటుంది. మనకు వెనక్కి తిరిగి చూస్తే సినిమా హాల్లో మనకి తెలుస్తుంది కదా. దాంట్లో నుంచి అది వచ్చి వైడన్ అయిపోతుంది కదా. టీవీ మీద మనకు తెర మీద సినిమా కనపడుతుంది కదా. ఈ బుద్ధి అనేటువంటి దర్పణంలో ఇది మీరు చెప్తున్నారు కానీ మా అనుభవంలో మాకు తెలిస్తే కదండి, మేము దీన్ని నమ్మాలి కదా. ప్రతిదీ అనుభవంలో తెలియకపోతే నమ్మవాకండి, ఎవడు చెప్పినా నమ్మకూడదు. మీ అనుభవానికి మీకు తెలియాలి. ఎట్లా ఇప్పుడు చెప్తా చూడండి. మీ ఇంద్రియ జ్ఞానాన్నంతా స్వప్నంలో లోపలికి తీసుకెళ్ళి మనస్సు లోపల దాచిపెట్టింది, అవునా కదా. ఇంద్రియ జ్ఞానం అంతా లోపలికి వెళ్ళింది మనస్సుతో పాటు. మనస్సు ఒక్కటి బయటికి వస్తుంది. బయటికి వచ్చి హిత అనేటువంటి ఒక నాడి ఉంది మనకి, ఇక్కడ కంఠంలో ఉంటుంది.
కళ ఎక్కడొస్తోంది అంటే కంఠంలో వస్తుంది, మనకు తెలియదు. అందులో నుంచి తొంగి చూస్తుంది కదా, కంఠంలో నుంచి తొంగి చూస్తుంది. కంఠంలోనే అని మీరు ఎలా చెప్తారు? అక్కడ ఒక సన్న రంధ్రం, ఆ రంధ్రంలో నుంచి చూస్తే అంత పెద్ద కళ కనపడుతుంది. దాన్ని స్వప్న ప్రపంచం. స్వప్న ప్రపంచాన్ని నీ జ్ఞానం ఎక్కడి నుంచి చూస్తోంది? స్వాప్నిక జగత్తుని నీ స్వప్న జ్ఞానం, నీకు స్వప్న జ్ఞానం, నీ జ్ఞానం మారింది. జాగ్రత్త అవస్థలోంచి స్వప్నావస్థలోకి వెళ్ళింది. అక్కడ నీ మనస్సు, ఇప్పుడు మనస్సు లెవెల్లో ఉన్నావు నువ్వు. మనస్సు లెవెల్లో ఉండి ఆ హిత అనేటువంటి ఆ నాడిలో ప్రవేశించి ఆ చిన్న కన్నంలో నుంచి చూస్తుంది పెద్ద కళని. మీరు కొంచెం జ్ఞానం పెట్టుకుని ఆలోచించండి. మీకు కళ వచ్చిన స్థితి చూస్తున్న మీరు కన్నానికి యువతలు ఉన్నారు. కనపడుతున్న కళ పెద్దదిగా ఉంది, కళ చిన్నదిగా లేదు. అంత పెద్దది ఎలా కనపడుతోంది అంటే వెనక ఆ చిన్న కన్నంలోంచి సూదిలో నుంచి దారం గుచ్చినట్టు ఆ రకంగా నీకు ఆ కళ అంతా కనపడుతోంది. ఎవరికైనా కళ స్మాల్గా ఇంత కనపడదు. కళ ఇక్కడున్నట్టే ఉంటుంది, రోడ్డు ఇట్లాగే ఉంటుంది, చెట్టు ఇట్లాగే ఉంటుంది, అన్నీ ఇట్లాగే ఉంటాయి. ఈ ప్రమాణం మనకు తెలియదు. అసలు కళ చూస్తున్నట్టుగా కూడా తెలియదు, కానీ సినిమాలాగా చూసాం. కళని అనుభవించామని అంటున్నాం, కళని నిజంగా మనం అనుభవించటంలా, కళని మనం చూస్తున్నాం కదా. అనుభవం కూడా కళ చూస్తున్న వాడికి కలుగుతోంది, వాడికి కలిగి వాడే నేను అనుకుంటున్నాడు. అది తాదాత్మ్య దోషం. దానికి మీకు చెప్పాను, అద్దంలో నేను నా బొమ్మను చూసుకుని నా బొట్టు సవరించుకునేటప్పుడు అద్దంలో బొమ్మ నాకు బొట్టు బాగలేదని చెప్పలేదు. దానికి అది జడం, అది మాట్లాడలేదు. అద్దాన్ని గురించినప్పుడు చెప్పినప్పుడు ఇంకొకసారి ఆ చాప్టర్లో చెప్తా ఆ సంగతి. అద్దంలో ప్రతిబింబం ఏం చేసింది, నేనేం చేశాను అవి. కానీ బొట్టు సవరించుకోవలసింది నేను. బొట్టు సరిగా లేదు అని చెప్పింది కూడా నా జ్ఞానమే, అద్దం చెప్పలే. మరి నా జ్ఞానమే చెప్తే నేను అద్దం చూడకుండా చెప్పుకోవచ్చు కదా, అద్దంతో నాకు సంబంధం లేకుండా. నన్ను నేను చూసుకోవడానికి వీల్లేదు. అందుకని నా ప్రతిబింబంలో నేను చూసి నేను కరెక్ట్ చేసుకుంటున్నా కదా. ఈ అనుభవం మీకు ఉంది కాబట్టి కళలో కూడా మీరేం చేస్తున్నారంటే మీలాంటి వాడిని ఒకడిని సృష్టించారు కదా. చూస్తున్నవాడు ఒకడు, వీడు కళ కంటున్నవాడు, నిద్రపోయి కళ కంటున్నవాడు వీడు వీడిని చూస్తున్నాడు. వీడి కళ్ళతో చిన్న సందులో నుంచి ఇంత పెద్ద కళని వీడు సృష్టించాడు. ఈ కళలో తననే సృష్టించాడు ఇంకొక మనిషిలాగా, అవునా కాదా? ఈ మనిషి నేనే అనుకుంటున్నాడు వీడికి అనుభవం కలుగుతోంది, అనుభవం వీడికి కలుగుతోంది. వీడికి కలగడానికి వీల్లేదు. ఎందుకని? వీడు ఆభాస. నీ కళలో వీడిని పాము గరిచిందని భయపడుతున్నది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకున్నది వీడు కాదు. వీడిని పాము కరవలే. చూడండి, అర్థమైందా? ఆ కళలో ఆ పాయింట్ మీకు అర్థమైతే ఈ ప్రపంచంలో నాకు కష్టాలు వచ్చినాయి, నాకు బాధలు వచ్చినాయి, నాకు జ్వరం వచ్చింది అని అంటున్నావే నువ్వు కదా. ఈ నీవు ఎవరికి కష్టాలు వచ్చినాయి? నాదికొచ్చినాయి. నాది నేను సృష్టించిన వ్యక్తి, జాగ్రత్త అవస్థలో నేను సృష్టించిన వ్యక్తి, కళలో నేను సృష్టించిన వ్యక్తి వీడెంత జడమో, వీడికి పాము కరిస్తే కూడా నాకెందుకు కరవలేదో, నాకు కరిసిందని నేను క్లెయిమ్ చేస్తున్నా, భయపడుతున్నా, డాక్టర్ దగ్గరికి పోవాలనుకున్నా. ఈ శరీరాన్ని కూడా నువ్వు నీ కళని గుర్తు చేసుకుని ఇక్కడ నువ్వు అది అనుభవంలో చేసుకోరా అని నీకు కళ పెట్టాడు దేవుడు. కానీ కళలో ఎంత తాదాత్మ్యం పొందామో ఇలలో కూడా అంత తాదాత్మ్యమే పొంది కదా.
ఎందుకంటే నాదిని నేనంటున్నావు కదా, నాది నేను ఎట్లయింది, ఎప్పుడయింది, ఎట్లా అయింది కదా, నీ జ్ఞానం నీకుంది. అందుకే శాస్త్రం నీకేం చెప్పిందంటే అవస్థాత్రయ సాక్షివి నువ్వు. ప్రతి క్షణం నువ్వేం చేయాలి, నీ అవస్థలు మూడింటిని చూస్తున్నవాణ్ణి నేను. ఆ చూస్తున్నవాణ్ణి ఏ లెవెల్లో చూస్తుంటే ఆ ప్రపంచం నీకు కనపడుతుంది. యద్భావం తద్భవతి. నీ భావం ఎలా ఉంటే అలా కనపడుతుంది కళ. నీ భావం అంటే నీ ఆలోచన. నీ ఆలోచన ఏ రకంగా ఉంటే నీకు ఆ రకంగా కనపడుతుంది. అట్లా ఈ ప్రపంచం అంటే జాగ్రత్త అవస్థలో నువ్వు చూస్తున్న ప్రపంచం నీ ఆలోచన ఎలా ఉంటే అలా కనపడుతుంది. ఎట్లా కనపడుతుంది అంటే, నేను భరత్ చాలా మంచి పిల్లవాడు అనుకుంటున్నా. నా దగ్గర 360 డిగ్రీల్లో వాడు 1 డిగ్రీలో కదా నాకు సంబంధం. నా దగ్గర చాలా మంచివాడు, వాళ్ళ దగ్గర వీడు చాలా చెడ్డవాడు. అంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్తో వీడిని చాలా చెడ్డవాడు అన్నారు. నేను మంచివాడు అంటే, లేదమ్మా మీరు మంచి అంటున్నారు కానీ వాడు మాకు ఇట్లా చేశాడు, వీడు చాలా చెడ్డవాడు అంటున్నాడు. ఇప్పుడు భరత్ మంచివాడా చెడ్డవాడా? ఎవడి దృష్టి అది వాడిది. ఎవడి భావం ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. అందుకనే అమ్మవారిని ఏమన్నారంటే భవానీ భావనాగమ్య అన్నారు అమ్మవారిని. ఎందుకు అంటే ఎవరు ఏ రకంగా భావిస్తే, ఏ రకంగా అంటే ఏమిటి, ఆవిడ్ని విగ్రహంగా భావిస్తే విగ్రహంగానే ఉంటుంది. ఆవిడ్ని అమ్మగా భావిస్తే ఆవిడ అమ్మగానే ఉంటుంది. ఆవిడ నాకు కోరికలు తీర్చే ఆమె అని భావిస్తే కోరికలు తీర్చేదానిలాగే ఉంటుంది. లేదు ఆమె శక్తి అవ్యక్తమైన శక్తి వ్యక్తమైంది కాబట్టి ఆమె వియత్ప్రసు, ఈ ప్రపంచాన్నంతా ప్రసవించింది అని నేను భావిస్తే అలాగే ఉంటుంది. ఇదేమిటండి అసలు ఇది నిరాకారం కదా, ఆ అమ్మవారు దీన్ని ప్రసవించడం ఏమిటి, వీళ్ళందరూ పుట్టడం ఏమిటి, ఇదంతా నిజమని అంటం ఏమిటి అంటే, ఎంత నిజమో అంటే రామానంద సాగర్ ఉద్దేశంలో రామాయణం కథ వేరే. రామానంద సాగర్ అనేటువంటి ఒక వ్యక్తి కదా, తన మనస్సులో తన భావనతో తన శక్తితో, ఆయన శక్తి అది తన దగ్గర అవ్యక్తంగా ఉండి వ్యక్తమైన శక్తితో ఒక రామాయణం అనేటువంటి ఒక సీరియల్ తయారు చేశాడు. ఆ తయారు కాబడిన సీరియల్ మనకు ఎట్లా కనపడుతోంది, రియల్గా కనపడుతోంది. ఆ పాత్రలు రియల్ కాదు. ఎందుకంటే అందులో రాముడు కాదు, దశరథుడు కాదు కదా, అందులో ఉన్న పాత్రలు నిజం కాదు. మనకి కనపడుతున్నటువంటి ఆ నటిస్తున్నటువంటి పాత్ర నిజమో అక్కడ ముందు మనకు తెలియదు. ఇప్పుడు మనం చూస్తున్నామే సీరియల్, వీళ్ళంతా నిజంగా బతికి మీలాగా మనుషుల్లాగే వాళ్ళు కదులుతున్నారు, మీలాగే ఉన్నారు కాదు, వాళ్ళు నిజంగా వాళ్ళు కాదు. మరి వీళ్ళందరినీ రామానంద సాగర్ మనస్సులో ఉన్నటువంటి ఒక శక్తి ప్రసవించింది. ఎవరిని ప్రసవించింది? నిజంగా ఉన్నట్టుగా ఉండేటట్టుగా. ఇంకా మీకు అర్థమయ్యేట్లు చెప్తాను. ఒక్కొక్కడు ఒక్కొక్క కథ రాస్తాడు కదా, కథే. ఆ కథలాగానే చదువుతాము, కానీ కథలో పాత్రలు మనకు కనపడతాయి కదా, కథలో పాత్రలు మనకు కనపడతాయి. మరి ఆ కనపడ్డ పాత్రలు నిజమా? మరి ఎట్లా వచ్చినాయి అవి? కథని చదువుతూ ఆ పాత్రలో నువ్వు లీనమై కదా, నీవు నీ శక్తితో ఆ పాత్రలను సృష్టించావు. శక్తి లేకపోతే ఏం శక్తి అండి? నేను పాఠం చదివితే ఆ కథగా నాకు కనపడేటువంటి, ఒక పాఠం చదువుతాడు, ఒకడు కథ చదువుతాడు, వాడికి అట్లా అనిపించదు. ఒకడు కథ చదివాడు, వాడికి అట్లా అనిపించింది కదా, వాడికి అట్లా అనిపించింది. పాత్రలు వాడికి కనపడుతుంటాయి ఆ కథలో. సజీవమైన పాత్రలు అంటారు, సజీవం కాదు, అవి నిర్జీవమే.
ఈ మాట విన్నారు కదా. కథ ఎలా ఉంది? పాత్రలు సజీవంగా ఉన్నాయి. పాత్రలకి జీవం ఎట్లా పోస్తావు? కానీ నీకు కనిపించినాయి కాబట్టి. అటువంటి జగత్ ప్రసూహు. మీకు అర్థమైందా? అమ్మవారు నిజంగా ప్రసవించలే, మనం ప్రసవించినట్లు. భవానీ భావనాగమ్య వీరమాత వియత్ ప్రసూహు అన్నారు. వీరమాత ఆమె. ఎటువంటి వీరులను కన్నది? నిజంగా వీరులు కాదు వాళ్ళు, వీరత్వాన్ని ఆపాదించుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళు మనుషులు కాదు. ఈ ప్రపంచమంతా అలాంటిది. ఇది ఎక్కడ తెలుస్తుంది అంటే నీ బుద్ధి అనేటువంటి జ్ఞానంలో, ఆ బుద్ధిలో ఉన్న జ్ఞానంలో సూదిలో దారం ఎక్కించినట్లు కదా. ఆ బుద్ధి ద్వారా చూసినప్పుడు మాత్రమే నీకు అదే అర్థమవుతుంది కదా. నువ్వు ఏ లెవెల్లో ఉంటే ఆ లెవెల్లో నీకు అర్థమవుతుంది. కాబట్టి లెవెల్ మారవలసింది నీవు, అది మారదు. పైకి రావాలి. తెలుస్తోందా? ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, నిన్న సాయంత్రం ప్రమాణం చెప్పాను. ప్రమాణం వాడు అడిగాడు, నాకు కళ తెల్లవారగానే పోతున్నది, రేపు సేమ్ కళ నాకు రావటం లేదు. ఇవాల్టి రోజు నేను నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు ఇదంతా చూసి ఉన్నాను. ఇవన్నీ కూడా మళ్ళీ రేపు కూడా నాకు ఇదే ఉంటున్నది అంటే ఇది ఉండటం లేదురా, ఇది మారుతున్నది అని నిన్న చెప్పాడు. నేను అంతవరకే కదా చెప్పింది. మారుతున్నది అంటే ఈ సెల్స్ మారుతున్నాయి, డెడ్ సెల్స్ చచ్చిపోతున్నాయి. అన్నీ గనక మారి చచ్చిపోయి అంటే మన శరీరంలో ఉన్న అణువులన్నీ చచ్చిపోయి కొత్త అణువులు వచ్చి అవి మొత్తం టోటల్గా అయిపోవడానికి 7 సంవత్సరాల కాలం పడుతుంది, 1 సంవత్సరం కాదు. అందుకని ప్రతి 7 ఏళ్ళకి మనలో మార్పు వస్తుంది. మీరు గమనించండి, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు 7 ఏళ్ళ తర్వాత 7 ఏళ్ళకి లోపల ఒక రకంగా ఉంటారు, 7 ఏళ్ళు దాటుతూనే ఇంకొక రకంగా ఉంటారు, 14 ఏళ్ళు దాటుతూనే ఇంకొక రకంగా ఉంటారు. మీరు గమనించండి, వాళ్ళ సెల్స్ అన్నీ మారిపోతున్నాయి. 21 అయిపోగానే ఇంకో రకంగా ఉంటారు. వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చేసింది, మేజర్లు అయిపోయినారు. ఎప్పుడు? ఇప్పుడు వాడు అడుగుతాడు అంటే చిన్న బిడ్డ కూడా నిన్ననే చెప్పుకున్నాం కాబట్టి ఇంకా దాన్ని చెప్పను. చిన్న పిల్లవాళ్ళలో కూడా ఇదే జరుగుతోంది. మనం చాలా రోజులకి వాడిని చూడబట్టి మనం కనుక్కోలేకపోతున్నాం. అంటే నీ ప్రమాణం మనస్సు లెవెల్లోనే ఉంది. మనస్సు లెవెల్లో కూడా పెరిగానని చెప్తుంది. మనస్సు లెవెల్లో కూడా అవురే ఇంత పెద్దవాడు అయిపోయినావురా, ఈ కొంచెం 2 ఏళ్ళు నేను చూడకపోయేటప్పటికీ అంటున్నావు కదా. బుద్ధి లెవెల్లో వాడు పెరిగాడు అంటే ఎట్లా పెరిగాడు? వాడి సెల్స్ అన్నీ కొన్ని చచ్చిపోయి కొన్ని బతికి వాడు ఇంత వాడైనాడు. అట్లా నిర్మాణ క్రియ అంటారు దాన్ని. నిర్మాణ క్రియ అప్ టు 40 మన శరీరంలో నిర్మాణ క్రియ పెరుగుతుంటుంది. 40 తర్వాత విచ్ఛిన్న క్రియ, అప్పటి నుంచి తగ్గిపోతూ డీజనరేట్ అవుతూ ఉంటుంది మన శరీరంలో. అయితే మనం కనుక్కోలేము, చాలా తొందరగా జరుగుతుంది కాబట్టి అది మనం అంటే చాలా చేంజెస్ చాలా తక్కువగా, ఇంకా ఒక ఫ్రాక్షన్స్లో ఉంటాయో ఇంకా తక్కువలో ఉంటాయో, అసలు రోజు కనుక్కోవడానికి సాధ్యం కాదు. కొంతకాలం గడిస్తే కనుక్కోగలం. వాడు అడుగుతాడు, శిష్యుడు అడుగుతున్నాడు, మీరు మనుష్యుల్లో ఇది జరుగుతోందని చెప్తున్నారు, మారుతోందని. అప్రాణులు ఉన్నాయి కదా, అప్రాణులు మారటం లేదు కదా. అర్థమైందా మీకు? ప్రాణులు మారుతున్నాయి, అప్రాణులు ఉన్నాయి మన దగ్గర. మా ఇల్లేనండి, ఇది అప్రాణి. ఆనందధామం కట్టుకున్నాం కదా, పెద్ద బిల్డింగు, ఇదంతా అప్రాణి. ఇది సేమ్ ఉంటుంది కదా నా కళలో, అది కూడా సేమ్ ఉండటం లేదన్నాడు. అది కూడా సేమ్ ఉండటం లేదురా. ఎందుకు ఉండటం లేదు అడిగితే, ఒరే ఈ ఇల్లు కట్టి 20 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళకి ఇది ఎంత శిథిలం కావాలో అంత అయిపోతున్నది. కట్టినాడున్న గట్టితనం ఉండటల్లా. అవునా కాదా? నువ్వు మార్పుని గమనించటల్లే. గమనించే ప్రమాణం నీ దగ్గర ఉండి కూడా నువ్వు గమనించటల్లే. అర్థమైందా?
మారుతోంది. భూమి తిరుగుతూ ఉంటే, భూమి తిరుగుతోంది కదా, తిరుగుతూ ఉంటే లోయలన్నీ కొన్నాళ్ళకి కొండలైపోతాయి. హిమాలయ పర్వతం ఎట్లొచ్చింది అనుకుంటున్నారు? కొండ ఎట్లా పుట్టింది? భూమి తిరుగుతూ ఉన్నప్పుడు అది ఆ కదలికలో అది రెండు భాగాలు ఇట్లా కొట్టుకున్నాయి. కొట్టుకున్నప్పుడు ఆ కింద ఉన్నది, మీరు పిండి చపాతీ పిండి ఈ కింద ఇట్లా ఒత్తండి, పైకి వస్తుంది. అది కొండ. అదేదో పెద్ద కొండ గట్టిది అంటున్నారు. గట్టిది కావద్దు అసలు. హిమాలయ పర్వతాన్ని మీరు పట్టుకు చూడండి. నేను పట్టుకు చూసా కేదార్ వెళ్ళినప్పుడు. మొరుములాగా అమ్మో అంత పెద్ద కొండల్లాగా కనపడుతుంది. అది ఏం కొండలు కాదు. దాని మీద మంచు పడిన మొదటి 2-3 రోజుల్లో చాలా మెత్తగా ఉంటుంది. తర్వాత గ్లాస్ లాగా గట్టి పడిపోతుంది కదా. అట్లా ఎన్ని సంవత్సరాల నుంచో మంచు పడి అది గట్టిపడి అది కొండలాగా నీకు కనబడుతుంది. అది గట్టిది కాదు అని అలసాని పెద్దన ఎప్పుడో రస తటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలముని అన్నాడు. శీతశైలం అంటే హిమాలయ పర్వతం. ఒక ఏనుగులు వాడి తొండాలతో గనక ఊపితే కరకంపిత, ఆ వేళ్లతో అవి కంపిస్తోందిట. అరే కొండ కంపించడం ఏమిట్రా అని చదువుకునే రోజుల్లో అనుకున్నా. నేనే కేదార్ వెళ్ళినప్పుడు మేము నడిచిపోయినాం కొంత దూరం. నడిచిపోయినప్పుడు ఇటువైపు ఒక లోయ, ఇటువైపు ఒక కొండ, మధ్యలో చిన్న కాలిబాట. మేము ఇట్లా పడితే చెయ్యి దాని మీద పెడతాం కదా, ఆ చెయ్యి పెట్టి ఇట్లా తీస్తే గుప్పెడు నాకు మట్టి కుప్ప, మట్టి ఎంత సన్నది కాదు కానీ మొరుములాగా కనిపించింది. నా అనుభవం నేను చెప్తున్నా. అట్లా ఈ మార్పు నువ్వు గమనించలేవు ఎప్పుడు. నీ ప్రమాణం నీ దగ్గరే ఉంది. నాకు జ్ఞానం ఉంది, ఉన్నా కూడా నేను దాన్ని కనుక్కోలేను. ఇక సుషుప్తికి వెళదాం. జాగ్రత్త స్వప్నం ఇప్పుడు అయిపోయింది కదా. ఇక్కడ అప్రాణులు ప్రాణులు కూడా మారుతూనే ఉన్నాయి. ఈశ్వర సృష్టి మారుతోంది, జీవ సృష్టి మారుతోంది కదా. అది సృష్టి అంటే నిజంగా లేనిది. సుషుప్తిలోకి వెళ్ళాను. సుషుప్తిలోకి వెళితే ఇవన్నీ లేవంటున్నా. ఇవేమీ లేవు. ఏమైనాయి అంటే నాకు ఇంద్రియాలు లేవు కాబట్టి, మనస్సు లేదు కాబట్టి వాటిని గ్రహించేటువంటి స్థితి నా దగ్గర లేదు. అంటే నా ప్రమాణానికి జ్ఞానం ఉంది. జ్ఞానం శబ్దస్పర్శ రూపరస గంధాలు అనే పేరుతో నా ఇంద్రియాల ద్వారా ఇవన్నీ గ్రహిస్తూ ఉంటుంది. అది కదా. లేకపోతే జ్ఞానం ఉందని నాకేం తెలుసు? నా ఇంద్రియ జ్ఞానాన్నే నేను జ్ఞానం అని అనుకుంటూ ఉన్నా. నా ఇంద్రియ జ్ఞానమే నిజంగా జ్ఞానం. అయితే డిస్ట్రిబ్యూట్ అయింది. ఇంద్రియాలన్నిటికీ వేరుగా డిస్ట్రిబ్యూట్ అయింది. అది ఒక చోటికి చేరలే. నా మనస్సు ఉంది, దానికి కూడా ఇలాంటి జ్ఞానమే ఉంది. అయితే దానికి కళ్ళు ముక్కులు చెవులు ఏం లేవు. మనస్సు అనే దానికి అదొక పదార్థం. కళ్ళు ముక్కులు చెవులు ఏమీ లేవు, ఇంద్రియాలు లేవు. కానీ ఇంద్రియాలు చేసే పని అది చేస్తుంది అని మీరు ఎలా చెప్తున్నారండి అంటే, నా మనస్సు చూడగలదు, వినగలదు, మాట్లాడగలదు కదా. నీ మనస్సులో ఏముందో కూడా నా మనస్సు గ్రహించగలదు. పరేంగితావగాహ బుద్ధి అంటాడు. ఇతరుల మనస్సులో ఏముంటుందో అది గ్రహించగలదు. నా మనస్సుకి ఇంద్రియాలు లేవు అని నేను అంటే ఇంద్రియ జ్ఞానం ఉంది, ఇంద్రియాలు లేవు. ఇంద్రియాలు లేవు కాబట్టి సహజంగా శరీరం ఉండడానికి వీలు లేదు. నాకు శరీరం ఉంది కాబట్టి నాకు ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాలు లేకపోతే శరీరం ఉండడానికి వీలు లేదు. కాబట్టి మనస్సుకు శరీరం లేదు. శరీరం లేదని మీరు ఎట్లా దృఢంగా చెప్పగలరండి అంటే, శరీరం ఉంటే నేను ఆకాశంలోకి ఎగరలేను. నా మనస్సు ఎగిరిపోతుంది. పోతుందా పోదా ఆలోచించండి. నా మనస్సు ఎలా ఏర్పడింది అసలు అంటే, మనస్సు అనేది ఒక శక్తే కదా. అది ఎట్లా ఏర్పడింది అంటే, నా సూక్ష్మమైన వాసనలు, నా దగ్గర వాసనలు ఉన్నాయి కదా, అనేక వాసనలు ఉన్నాయి. అవన్నీ నేను దాచిపెట్టుకుంటా. అవన్నిటి సమాహారమే నా మనస్సు.
మనస్సు ఇంకేదో కాదు. స్థూల శరీరం పడిపోతే సూక్ష్మ శరీరం స్వర్గానికో నరకానికో పోతుందని, అక్కడ సుఖమో దుఃఖమో దానికి అనుభవిస్తుందని అనుభవం ఉంది. ఆ యమధర్మరాజు నూనెలో వేసి వేయిస్తుంటే నొప్పి పుట్టకుండా ఉండడానికి అవకాశం లేదు కదా, ఉంది కదా. అంటే అనుభవం ఉంది. అనుభవం ఉండాలంటే చర్మం ఉండాలి. నాకు చర్మం ఉంటే కదరా నేను నిప్పులో వేస్తాను. మరి మనస్సుకు చర్మం లేదు కదా, మరి దానికి ఎట్లా అనుభవం జరుగుతోంది? మనం ఎప్పుడూ ఆలోచించం. మనస్సు అనేది వాసనల సమాహారం, అంటే సమూహం. దాన్నే సూక్ష్మ శరీరం అన్నారు. అంటే వాసన ఎప్పుడూ సూక్ష్మంగా ఉంటుంది, స్థూలంగా ఉండదు. ఆ వాసనని వృత్తి రూపం ధరిస్తేనే అది స్థూలం అవుతుంది, ఆకారం ధరించాలి. ఇదిగో వాసన వృత్తి రూపం ధరించి భానుమతి అనే శరీరం ధరించింది. ఈ వృత్తి ఏం చేస్తుంది? ఎప్పుడూ కాలుతూ ఉంటుంది. కాలుతూ ఉంటుందంటే క్షీణిస్తూ ఉంటుంది. కొన్నాళ్ళు నిర్మాణం, కొన్నాళ్ళు విచ్ఛిన్నం. నిర్మాణం విచ్ఛిన్నం ఎక్కడ జరుగుతోంది? శరీరంలో జరుగుతోంది. అంతే కదా. మనస్సులో నిర్మాణం విచ్ఛిన్నం జరగలే. అంటే నా మనస్సు 40 ఏళ్ల వరకు మనస్సులాగా చక్కగా ఉండి 40 తర్వాత అది క్షీణిస్తోందా? ఆ తర్వాతే నిజంగా ఎక్కువ జ్ఞానం ఉంటుంది. ఎందుకు జ్ఞానం ఎక్కువ ఉంటుంది అంటే నేను మనస్సు లెవెల్ దాటి బుద్ధి లెవెల్కి వెళుతున్నా. నా జ్ఞానం అది నశించటల్లా. మరి నశించింది ఎవరు? కాబట్టి శరీరానికే ఇవన్నీ. నువ్వు శరీరాన్ని శరీరి నుంచి వేరు చేయగలిగితే శరీరి ఎవడు? నీవు. నేనే కదా. శరీరి అంటే శరీరాన్ని ధరించినవాడు. వాడి పేరు దేహి, దీని పేరు దేహం. దేహినోస్మిన్ జరా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి. ఎవరికి దేహాంతర ప్రాప్తి? దేహానికి, దేహికి కాదు. బాగా వినండి, భగవద్గీత ఊరికే చదువుకోకండి. ఒక్క శ్లోకమైనా అర్థం చేసుకుని చదువుకోండి, మీకు అన్నీ తెలిసిపోతాయి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర, ఈ 3 దేహికి వస్తున్నాయి, దేహానికి వస్తున్నాయి, దేహికి రావటం లేదు. అందుకని మనస్సు ఎక్కడుంది అంటే దేహి దగ్గర ఉంది. దేహికత ఒక ఉపాధిరా, ఒక శక్తి, దానికి ఒక శరీరం లేదు. దాని వాసనలన్నీ దాని సూక్ష్మ శరీరమే కదా, మళ్ళీ ఇంకొకటి ధరించేది. కర్మకు అన్ని నా కర్మ అంటున్నాం మనం, ప్రతిదీ నా కర్మ నా కర్మ అని కొట్టుకుంటున్నాం కదా. కర్మంతా నీ కారణదేహంలో, వాసనలన్నీ నీ సూక్ష్మ శరీరంలో కదా. అవి రెండే కదా వెళుతున్నాయి అక్కడికి. మనస్సు అనేటువంటి దానికి ఇంద్రియాలు లేకపోయినా ఇంద్రియ శక్తులు ఉండబట్టి అది స్వర్గంలో సుఖాన్ని అనుభవిస్తోంది, నరకంలో దుఃఖాన్ని అనుభవిస్తోంది. కాదండి, మీరు స్వర్గానికి నరకానికి వెళ్ళిన వాడు ఇప్పటి వరకు ఒక్కడు కూడా లేడని చెప్పారు కదా. వాడు వచ్చి చెప్పలే కదా. ఎవడో చెప్పకపోతే పోనీరా, మన నాన్న మన తాత మన వాళ్ళు కదా. వాళ్ళైనా కనీసం అరే నా మనవడు ఇక్కడ ఉన్నాడు, నా మనవరాలు ఇక్కడ ఉంది, వీళ్ళు చాలా కష్టపడుతున్నారు, స్వర్గం ఉందా లేదా అని చస్తున్నారు కొట్టుకోలేక, ఒకసారి వెళ్ళొచ్చి చెప్పొద్దామని అనుకున్నారు ఇట్లా. వాళ్ళు అనుకోలే. మరి స్వర్గం నరకం ఉందని ఎందుకంటే మనం నమ్మాలి? అవి ఉన్నాయో లేవో నాకు తెలీదు అంటే, ఒరే నువ్వే వెళ్ళొచ్చావురా స్వర్గానికి నరకానికి, వాడెవడో వెళ్ళక్కర్లేదురా. నేనెప్పుడు వెళ్ళానండి? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి కదా గీత చెప్తోంది. నీకు పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ లోకంలోకి వస్తావు అంటే అప్పుడు ఎక్కడో ఒక లోకంలోనూ మనం ఉండాలి. ఇంకోటి ఏమిటంటే ఇక్కడికి వచ్చి మనం అందరం పుట్టామంటున్నాం కదా. పుట్టామంటే ఎక్కడో లేకుండా ఎట్లా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎట్లా వస్తాం కదా. అక్కడ ఉన్నాం, ఈ దేహంతో ఇక్కడికి వచ్చాం, ఆ దేహంతో అక్కడ ఉన్నాం. అంటే
సూక్ష్మ కారణ అనే రెండు దేహాలు మన వెంటనే ఉంటాయి మనకి రోజు. అపనీ గఠరి తన మూట, అది అపనీ గఠరి ఆపు ఉఠాకర్, నీ మూట నువ్వే మోసుకుపోవాలి, అక్కడ లైసెన్స్ కూలీలు దొరకరు. నీ మూట నీ కారణ శరీరం, నువ్వు చేస్తున్న కర్మంతా ఆ మూటలో ఉంటుంది. దాన్ని నీ మనస్సు అనేటువంటి సూక్ష్మ శరీరం, అది వాసనల పుట్ట. దాన్ని ఎలా పోల్చుకోవాలంటే, పాములన్నీ ఒక చోట, చాలా పాములు ఉంటాయి చూడండి. మనం ఎప్పుడైనా సినిమాలలోనే చూస్తాం మనం కదా, పాములు ఒక పాము కాదు, అవన్నీ ఒకదానికి ఒకటి పెనేసుకొని ఇంత కట్టల్లాగా అక్కడ కుప్పలు కుప్పలుగా ఉంటాయి కదా. అవసరం వస్తే అది మూతి బయటికి పెట్టి కాటేస్తుంది, అవసరం లేకపోతే దాని కుప్పలో అది పడుంటుంది. అటువంటిది నీ సూక్ష్మ శరీరం, గుర్తుపెట్టుకోండి. అది అట్లాంటిది. మరి మేమే నరకానికి స్వర్గానికి పోయి ఇచ్చామని ఏంటండి మాకు రుజువు? మీరు ఊరికే మీరు పోయి ఇచ్చారని చెప్తే మేమంటాం, ఆయన ఎక్కడికైనా ఒక హాస్పిటల్, మా గురుదేవులు మమ్మల్ని పంపించేవాళ్ళే, ఒక హాస్పిటల్కి వెళ్ళండి కాసేపు, వెళ్ళి అక్కడ చూసి రండి. అబ్బా నరకంలాగా ఉందిరా, నరకంలాగా ఉందంటే నువ్వు నరకాన్ని చూడకపోతే నరకంలాగా ఉందని ఎట్లా చెప్తున్నావు? అంటే చూసొచ్చావు. ఎవరు చూసొచ్చారండి? నా లోపల ఉన్న సూక్ష్మ శరీరం నరకం నుంచే వచ్చింది. అందుకనే ఎవరు నబ్బరి మంచివాడినండి, నేను అస్సలు తప్పు చేయలేదండి, నేను పాపమే చేయలేదు, నరకానికి నేను పోలే, నేను స్వర్గానికే పోయినా. స్వర్గానికే పోతే నరకం ఎట్లుంటుందో నీకెలా తెలుసురా నాయన? నువ్వు అంటలేదా నరకంలాగా ఉందని? దానిలాగా ఉంది అంటే దాన్ని చూడకపోతే ఎట్లా నువ్వు దాన్ని చెప్పగలవు? ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం, లేకపోతే స్టార్ హోటల్కి వెళ్ళాం, అబ్బా స్వర్గంలాగా ఉందిరా ఇది అంటే స్వర్గాన్ని కూడా నువ్వు చూసావు, నరకాన్ని ఇంకా నువ్వే చూసినప్పుడు మీ తాత మీ నాన్న వచ్చి నీకెందుకు చెప్పాలరా కదా? నువ్వే చూసొచ్చావు కదా స్వర్గాన్ని నరకాన్ని అంటున్నావు కదా, ఎవడన్నా అనలేదా? చూడండిరా, మీరు అది ఫీల్ కావటం లేదా? ఇది నరకంలాగా ఉంది, ఇది స్వర్గంలాగా ఉంది అని అనుకోవటం లేదా? అబ్బా వాడి జీవితం సుఖంగా స్వర్గంగా గడుస్తున్నదిరా, వాడు పాపం చాలా కష్టాలు పడుతున్నాడు రా, అంతా నరకయాతన అంతా వాడే అనుభవిస్తున్నాడు అంటే నరకయాతన కూడా ఎట్లుంటుందో నీకు తెలుసు. ఎందుకు అంటున్నావంటే దట్ యాతనా శరీరం నీకు ఉందిరా, అక్కడ నీకు యాతనా శరీరమే ఇచ్చారు. నరకంలోకి ఎంటర్ అవ్వాలంటే వాడు ఆ చంద్రమండలంలోకి దానికి వెళ్ళాలంటే ఒక యోగ్ తొడుక్కుంటాడు వాడు, అది లేకపోతే బొబ్బలు ఎక్కి చస్తాడట కదా, వాడిని పంపిస్తారు. అట్లా నరకంలోకి వెళ్ళాలంటే నీకు ఒక శరీరం కావాలి, దాని పేరు యాతనా శరీరం. నీ సూక్ష్మ శరీరం అందులో దూరడం నీకు అలవాటే కదా. ఎందుకంటే దూరిందని మీరు ఎట్లా చెప్తున్నారండి? తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. అబ్బా శాస్త్రం ఏం చెప్పిందిరా, నా పిల్లలకు కూడా వచ్చేసింది. తత్ సృష్ట్వా దాన్ని సృష్టించుకుని, తదేవ అనుప్రావిశత్ దాంట్లో దూరాడు, దీంట్లో కూడా అట్లాగే దూరాడు. దీన్ని మా అమ్మ కడుపులో నేను సృష్టించుకున్నాను, దీంట్లో నేను దూరాను. ఇప్పుడు నేను ఎట్లా ఉన్నానంటే ఒక పాము తన పుట్టలో ఎట్లా దూరుతుందో, పాము పుట్టలో దూరుతుంది కదా, పుట్టలో నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నా సూక్ష్మ శరీరం ఈ పుట్టలో 42 జూన్ 14వ తారీఖు దూరింది. ఇది ఎప్పుడో ఈ పుట్టలో నుంచి బయటికి పోతుంది కాబట్టి పుట్ట వదిలిపెట్టి పోతుంది. పుట్టలో దూరిన పాముని నేను, ఇది నాది. మనం కూడా ఏమంటాం రా, ఇది నా ఇల్లు అంటాం, కానీ నేను ఇల్లు అనం కదా. అట్లా ఇది నా దేహం అనరా, ఇదే నేను అనవాకురా.
ఇదే నీవైతే ఇందులో ఉండిపోవాలిరా, నువ్వు పోతున్నావు కదా. అందరూ పాపం అడుక్కుంటారు, అరే నువ్వు ఎట్లయినా బతకరా కదా. ఆ సినిమాలో ఏదో బతకరా బతకరా అని పాట పాడుతుంది కదా, ఏం సినిమానో కదా. సినిమా వాళ్ళు బాగా రాస్తారు. ఇది ఉండమని చెప్తుంటే ఉండకుండా ప్రతివాడు కూడా నేను పోతాను అంటాడు. ఏమనడండి అంటే, వీలునామా ఎందుకు రాస్తున్నావురా, వీలునామా రాస్తున్నావు అంటే ఏం చేస్తున్నావు నువ్వు? నేను పోతాను అన్న మాట మాట్లాడకూడదు, కానీ అది చాలా తప్పు మాట, కానీ రాయచ్చు. అది ఆలోచించండి రా, ఆలోచిస్తే మీకు ఇవన్నీ అర్థమవుతాయి. అదే సాధన. ఎందుకంటే సాధన చేయాలి, ఈ పుట్టని నువ్వు నేను కాదు అని వదిలిపెట్టడానికి సాధన చేయాలి. మన వాళ్ళు ఉపవాసం చెయ్యి ఏదో అంటారు కదా, ఈ శరీరానికి ఏదో సంస్కారాలు చేయమంటే ఇది చేస్తే నీకు పుణ్యం వస్తుంది, శివరాత్రి ఉపవాసం ఉంటే నీకు పుణ్యం వస్తుంది. పుణ్యాలు కదా, ఉపవాసం ఉంటే నీకు పుణ్యం రాదు. దానికి శాస్త్రం ఏం చెప్తుందో తెలిసిన, పుట్ట మీద ఎన్ని దెబ్బలు కొట్టినా పాము చావదు. ఇది పుట్ట ఎక్సర్సైజ్ చేసినా పాము చావదు. దీన్ని పుట్ట అని తెలుసుకుంటే, ఎందుకంటే పుట్ట కాకపోతే మీరే ఆలోచించండిరా, జీవుడు 6 నెలల్లో ప్రవేశించాడు అంటారు. అంతకుముందు జీవుడు ప్రవేశించలే. జీవుడు ప్రవేశించినట్లు నీకు ఎట్లా తెలుస్తుంది అంటే, తల్లి కడుపులో వాడు కదలడం మొదలు పెడతాడు. అంతకుముందు కదలడు, మొద్దు వెధవల్లే ఉంటాడు. ఎందుకంటే శరీరాన్ని తయారు చేసుకుంటున్నాడు. తయారు చేసుకుని తత్ సృష్ట్వా, దాన్ని తయారు చేసుకుని, దీన్ని ఎట్లా తయారు చేసుకున్నాడు అంటే నిన్న చెప్పాను కదా, వేపగింజ దాని DNA దాని RNA దాంతో భూమిలో నుంచి ఎట్లా లాక్కుందో, అమ్మ శరీరంలో నుంచి అట్లా, అమ్మ శరీరం భూమి అయితే నాన్న శరీరం భూమి కాదు, నాన్న శరీరం కూడా భూమి. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇత్యభిధీయతే, క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్ తత్ జ్ఞానం మతం మమ. నా మతం ఏమిటో తెలుసునా నీకు? నా మతం అంటే నేను వెళ్ళే మార్గం. మతం అంటే ఎప్పుడు మార్గం అమ్మ కదా. నేను వెళ్ళే మార్గం ఏదో తెలుసునా అర్జున నీకు? ఇదం శరీరం కౌంతేయ, అర్జున ఈ శరీరము, ఇదం శరీరం క్షేత్రం, ఈ శరీరం ఏమిటి? క్షేత్రం. క్షేత్రం అంటే ఏమిటి? పొలం. ఈ పొలంలో నేను విత్తనం నాటాను, అందులో నుంచి ఆ విత్తనం దానికి కావలసిన కాకర విత్తనం అయితే కాకర దాన్ని, వేప విత్తనం అయితే వేప చెట్టుని తయారు చేసుకుంది. తయారు చేసుకున్న తర్వాత ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే, క్షేత్రజ్ఞయోర్జ్ఞానం. ఆ క్షేత్రాన్ని తెలిసినటువంటి వాణ్ణి నేను ఒకణ్ణి, వాడి పేరు క్షేత్రజ్ఞుడు. వాణ్ణి నువ్వెలా అర్థం చేసుకోవాలంటే అర్జున, ఇదం శరీరం క్షేత్రం, ఇది పొలం. పొలము కలవాడు ఇంట్లో ఉంటాడు, పొలము బయట ఉంటుంది కదా. పొలం బయట ఉంటుంది, పొలం కలవాడు. ఇది ఎవడిది అంటావు? వాడిది. పొలం కలవాడు వాడు ఇంకోటి ఉంటాడు. క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్, ఏదైతే క్షేత్రానికి క్షేత్రజ్ఞుడికి తేడా తెలిసిన జ్ఞానం ఉందో, తత్ జ్ఞానం మతం మమ, అది నా మతం. నువ్వు కూడా నా మతం వాడివైతే, అంటే కృష్ణుణ్ణి పూజిస్తే కాదు, కృష్ణుణ్ణి పూజిస్తే నీకు నేను అర్థం కాను. కృష్ణుడు చెప్పింది వింటే నీకు అర్థమవుతాను. అదే చెబుతున్నాడు భగవద్గీత, అదే చెప్తోంది. ఆ జ్ఞానం అది నీ దగ్గరుంది. ఆ నీ దగ్గర ఉన్న జ్ఞానం ఇందులో ప్రవేశించింది.
దీంట్లో ప్రవేశించిన తర్వాతనే నీకు జీవుడు అని వచ్చింది. ఇది ముందు తయారు చేసుకుంది, ఈ జ్ఞానాన్ని కనెక్ట్ చేసుకుంది, అది వచ్చి దీన్ని తీసుకుంది. ఎవరు? సద్ఘన చిద్ఘన ఆనందఘనంలో నుంచి ఒక జ్ఞానం తీసుకుందే, దాని పేరు సూక్ష్మ కారణ శరీరాలు. అవి జన్మ జన్మల నుంచి బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అన్నాడు. బహూనాం జన్మనాం అంతే, చాలా జన్మలైన తరువాత జ్ఞానవాన్, ఈ జ్ఞానం కలిగినటువంటి జన్మ వస్తుంది. ఇప్పుడు మీరందరూ ఏ లెవెల్లో ఉన్నారో మీరే అర్థం చేసుకోండి కదా. ఎంతోమంది మానవ శరీరాన్ని ధరించారు, వాళ్ళందరికీ ఈ జ్ఞానం కలగదు, ఈ జ్ఞానం మీద ఇంట్రెస్టే పుట్టదు. ఈ జ్ఞానం వల్ల నాకేమిటండి లాభము? వాసుదేవ సర్వమితి, సమస్తము వాసుదేవుడే. అంటే కృష్ణుడా, వసుదేవుడి కుమారుడా? కాదు. వసతి దివ్యతి, వసతి దివ్యతి ఇది వాసుదేవ. వసతి ఉంటుంది, దివ్యతి ప్రకాశిస్తుంది. ఉండడము ప్రకాశించడము అస్థి భాతి లెవెల్. అస్థి అంటే ఉంటుంది, ఉందని ఎట్లా తెలుస్తుంది? భాతి. కాబట్టి వాసుదేవ సర్వం, ఇది సర్వం వాసుదేవం. ప్రపంచంలో కనపడుతున్న ప్రతిదీ అన్నప్పుడు మనుషులొక్కళ్ళు కాదు, ప్రాణులొక్కళ్ళు కాదు, అప్రాణులు కూడా, వీళ్ళందరూ కూడా వసతి దివ్యతిలోకి చేరిపోతారు. మొన్న చెప్పుకున్నామే, మొన్నో కిందటి వారమో చెప్పుకున్నాం. గడియారం ఉంది, మైకు ఉంది, స్తంభం ఉంది, ఫ్యాను ఉంది, ఇవన్నీ అనేకం, కానీ ఉంది ఏకం. ప్రతిదీ ఉంది అంటున్నావు, నేను ఉన్నాను అంటున్నావు. నీలో ఉన్నాను సత్యం కదా. అందరితో కామన్ చేసేది నీలో ఏ భాగం ఉంది? ఉన్నాను, అందులో ఉన్నది, నీలో ఉన్నాను. మరి దేవుళ్ళో ఉన్నాడు అనేది అందరిలో ఒకటే ఉండాలి కదా. ఉన్నాడు అన్నవాడు, వాడికి ఏం శక్తి ఉండాలంటే, వాడు ఉన్నట్టు వాడికి తెలియాలి, ఎదట ప్రపంచం కూడా ఉన్నదని తెలియాలి. ఈ ప్రపంచానికి తానున్నట్టు తనకి తెలియదు, ఎదటి వాడిని ఉన్నాడని అది కనుక్కోలేదు. ప్రపంచం ఏం చేయలేదు? తానున్నట్టు తనకు తెలియదు, ఎదటివాడు ఉన్నాడని అది కనుక్కోలేదు. అందుకని ప్రపంచం జడం, అందుకని దాన్ని మిథ్య. అది కనపడుతున్నా కూడా అది సత్యం కాదు. మరి ఉన్నాను అని తెలుసుకోగలిగిన వాళ్ళు ఎవరిని? నేనొక్కడినే. ఆ నేనొక్కడిని ఎందుకు జీవుణ్ణి అయినాను? ఈ దేహంతో నాదిని నేననుకోబట్టి నే జీవుణ్ణి అయినాను. మరి నేను దేవుణ్ణి ఎట్లా కావాలి? నాదిని నేను అనుకోకుండా ఉంది. ఎంత సులభం, సుసుఖం. అర్జున నీకు తెలియట్లేదు, ఇది చాలా ఈజీ. ఆ లెక్క, ఆ లెక్కన అది డెడ్ ఈజీదా? ఎవడికి? తెలిసిన తెలుసుకోమనే ఇప్పుడు చెప్పడం. ఆ తెలుసుకుండే జ్ఞానం నీ దగ్గర ఉంది, నీ దగ్గర సుషుప్తిలో కూడా ఉంది ఆ జ్ఞానం. జాగ్రత్తలో స్వప్నంలో చెప్పేశాం. ఇప్పుడు సుషుప్తిలోకి రండి. సుషుప్తిలో దేహం లేదు. దేహం లేదంటే ఇంద్రియాలు లేవు కాబట్టి రూపం లేదు, మనస్సు కూడా లేదు, కానీ జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఏం చెప్తోందంటే, ఇక్కడ ఏమీ లేదు, అక్కడ ఏది ఉన్నదో, ఇక్కడ జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో ఏదో ఒకటి ఉంది అని నువ్వు అంటున్నావు కదా కదా. అక్కడ ఉన్నది ఏమిటి, ఇక్కడ లేనిది ఏమిటి? అక్కడ ఉన్నది స్వప్న జగత్తు, జాగ్రత్త జగత్తు, అంతేనా? అక్కడ ఉన్నది జాగ్రత్త అవస్థలో ఏ జగత్తు ఉంది? జాగ్రత్త జగత్తు ఉంది. స్వప్నావస్థలో ఏ జగత్తు? స్వాప్నిక జగత్తు ఉంది కదా. ఇక్కడ లేదు అంటున్నావు. రేవాడు నిద్రలో లేచేసి ఏం లేదు అక్కడ.
నిద్రలో ఏమీ లేదంటున్నాడు. ఏమీ లేదంటే అర్థం ఏమిటి? ఇవి లేవు. లేదని చెప్పాలంటే ఒక తెలివి ఉండాలి కదా. ఆ తెలివి ఉండకపోతే నువ్వు లేదు అని ఎట్లా చెప్పగలవు? ఇక్కడ ఉన్నది అని చెప్పిన తెలివి, అక్కడ లేదు అని చెప్పిన తెలివి ఒక తెలివే. నీకు 2-3 తెలివులు లేవు. అందుకని తెలుసు తెలియదు అని గ్రహించు తెలివి ఒక్కటే. ఆ తెలివికి దానికి సాక్షిగా నేను ఉండాలి. దానికి సాక్షిగా నేను ఉండాలి. నేను ఉండకపోతే అది ఉంది అని నాకెవరు చెప్తారు? నేనున్నాను, అది ఉంది అని చెప్పడం కదా నా లక్షణం. నేను అనేవాడు. మిమ్మల్ని ఇప్పుడు మెల్లగా ఎక్కడికి తీసుకెళ్తున్నాం? తురియంలోకి తీసుకెళ్తున్నాం. సుషుప్తిలో నుంచి తురియంలోకి వెళుతున్నారు. ఇక్కడ తెలుసు 2 అవస్థల్లో. మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ తెలుసు అని చెప్తున్నది 2 అవస్థల్లో, అక్కడ తెలియదు అని చెప్తోంది. ఎక్కడ? సుషుప్తిలో. సుషుప్తిలో ఏం లేదంటోంది. అందరికీ అనుభవం కదా. సుషుప్తిలో ఎవరికైనా ఏమన్నా కొద్దిగా ఉందా కదా? ఎందుకు లేదు అంటే ఇది కారణం. మరి సుషుప్తిలో చీకటి ఎందుకుంది అంటే నిన్న వాడు చెప్పిన మాట. సుషుప్తిలో ఏముంది? చీకటి ఎందుకుంది? నాలో అవ్యక్తమైన శక్తి తమోగుణంగా వ్యక్తమైంది. తమోగుణం ఎందుకండి? దాని పేరు. అది ఎక్కడి నుంచి వచ్చింది? నాలోనే ఉంచి, నాలోదే. నేను ఇక్కడ కూర్చుని పాఠం చెప్తున్నానరా, పాఠం చెబుతూ ఉంటే రాలేదు లేదు, మీరు వింటున్నారనుకోండి, వింటుంటే అది రాగలదు. ఒకళ్ళకి అట్లా అన్నారు, పాఠం వింటూ చెప్తుంటే రావడానికి లేదు. చెప్పేవాడికి ఎట్లా వస్తుంది? నెక్స్ట్ వర్డ్ ఏంటో వాడు ముందు బ్రెయిన్ అలర్ట్గా ఉండకపోతే వినేవాడికి వినడమే కదా కావాలి. గ్యాప్ వస్తాయి, పోతుంటారు కదా. అట్లా వాడు నిద్రపోతున్నాడంటే, ఎవరికైనా నిద్ర వస్తున్నది అంటే పక్కవాడి దగ్గర నుంచి వస్తుందా, వాడి దగ్గర నుంచి వస్తుంది? ఆలోచించండి అర్రా. నిద్ర నీ లోపల నుంచే రావాలి. నా లోపల నుంచి ఏమొస్తోంది? తమస్సు అనేది బయటకు వచ్చింది. అందుకని నువ్వు ఫుడ్ హ్యాబిట్స్ చాలా కేర్ఫుల్గా ఉండమని ఎందుకంటావంటే, తమస్సును సృష్టించేటువంటి ఆహారం భగవద్గీతలో చెప్పాడు. ఆ ఆహారం తీసుకుంటే నీకు తమస్సు వస్తుంది. ఆ తమస్సు బయటికి రావడం మీకే చూపిస్తా తమస్సుని. అది వచ్చి ఏం చేస్తోందంటే ఒక చాదర్లాగా నా మీదకు ఆవరించి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేసే దొంగ పని ఏమిటంటే నా ఇంద్రియ జ్ఞానాన్నంతా లాగేసింది. అందుకే నిద్ర పడుతున్న వాడికి, వాళ్ళు పాపం నిద్రపోతుంటారు కదా, ఇక్కడ నేను పాఠం చెబుతున్నానమ్మా, నేను ఇక్కడ కోపడతానని తెలుసు, తెలిసినా ఆగదు. అది ఎక్కడి నుంచి వచ్చిందో మీరు ఆలోచించండి. తమస్సు. మరి సుషుప్తిలో నిద్రే కదా ఉంది. నీ లోపల నుంచే తమస్సు వచ్చి నిన్ను ఆవరించి నీ ఇంద్రియ జ్ఞానాన్ని హరించేసింది. అందుకని నిద్రలో ఉన్నవాడికి పాము నెత్తి మీద పడ్డా కూడా వాడికి తెలియదు. ఎవడన్నా వాడు నిద్రపోతుంటే దొంగవాడు అంతా దోచుకుని వెళ్ళిపోతే వాడికి తెలియదు. ఇప్పుడు క్లాస్ చెప్తుంటే నిద్ర వచ్చిందంటే, లోపల నుంచి బయటికి వచ్చిందంటే అర్థం ఉందండి. ఎందుకంటే మేము తిన్న తిండి వల్ల. మరి రోజు ప్రతివాడికి నిద్ర వస్తుంది కదండి. తమస్సు లేకుండా ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే ఆ స్టాండ్ ఉంది చూడండి, దానికి 4 కాళ్ళు ఉన్నాయా? 3 కాళ్ళు, 3 ఉంటాయి. మూడే ఉన్నాయి. అందులో 2 కాళ్ళు ఉండి 3వ కాళ్ళు లేకపోతే అది నిలబడుతుందా? నీ శరీరం నిలబడాలంటే 3 కావాలి. ఆ 3 ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాయి. దీనికి 8 గంటలు, దానికి 8 గంటలు, దీనికి 8 గంటలు. నేను 4 గంటలే నిద్రపోతాను అంటే దాని గంటలు 4 నువ్వు దొంగతనం చేసావు. అందుకని అది ఊరుకోదు. మళ్ళీ నా టైం నాకు ఇవ్వమని నువ్వు ఇక్కడ పాఠం వింటున్నప్పుడు వస్తుంది. చెప్పేవాడికి వినేవాడికి అర్థం కానిది అద్వైతం అంటారు కదా. కాదు
చెప్పేవాడికి వినేవాడికి కూడా అర్థమైందే అద్వైతం. దాన్ని అర్థం కాకుండా గందరగోళం చేసేస్తే అర్థం కాదేమో. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే నేను తురియంలోకి తీసుకెళ్తున్నాడు చూడండి. ఇవి అస్థిభాతి లెవెల్లోనే ఉన్నారు మీరు, సచ్చిత్తులకు వెళ్ళబాకండి కదా. ఈ లెవెల్లో ఈ పాఠమే వినండి, అక్కడికి వెళ్ళినప్పుడు అది మాట్లాడతారు. తెలుసు తెలియదు అనే గ్రహించే ఒక తెలివి ఉంది నీ దగ్గర. ఆ తెలివి ఈ మూడిట్లోనే నీకు కనపడుతోంది. జాగ్రత్తలో కనపడింది, స్వప్నంలో కనపడింది, సుషుప్తిలో కూడా అది ఉంది అని చెప్తున్నావు. ఇది లేదంటున్నావు, నీకు కనపడ్డ ప్రపంచం దృశ్యం లేదంటున్నావు. కానీ నేను లేను అంటలే. ఎవడు కూడా నిద్రపోయిన వాడు నేను నిద్రపోయినాను అనే చెప్తున్నాడు. కానీ నిద్రపోయినాను అంటే నిద్రలోకి వీడు జారుకున్నాడంటే ఈ పుట్టలోకి ఎట్లా పాము జారుకుందో ఆ పుట్టలోకి అవి దూరాం. మీరే చెబుతున్నారేమోనండి మాకు శాస్త్రం ప్రమాణం కూడా ఇవ్వండి. ఖచ్చితంగా ఇస్తుంది, శాస్త్రం ఇస్తుంది. ఇవ్వండి, అసలు ఆగమని చెప్పడానికి వీల్లేదు. శాస్త్రం దైవీ ఏషా గుణమయీ మమ మాయ దురత్యయ. దైవీ ఏషా గుణమయ్యి ఆమె దగ్గర 3 గుణాలు ఉన్నాయిరా. ఆ 3తోనే ఈ సృష్టి అంతా చేస్తుంది. అది మమ మాయ, అది నా మాయ. అంటే నా లోపల ఉండేది, నా లోపల ఉంటుంది. అవ్యక్తంగా ఎక్కడ ఉంటుంది, దానికి చోటేది. మమ మాయ దురత్యయ, నువ్వు దాటడానికి వీల్లేదు. మామేవయే ప్రపద్యంతే, నన్ను మాత్రం శరణు కోరావంటే నా మాయ నిన్నేం చేయలేదు. ఒకళ్ళ ఇంట్లో ఒక పెంపుడు కుక్క ఉంటుంది కదా, ఆల్సేషన్ డాగ్. అది బయటి వాళ్ళు ఎప్పుడొచ్చినా వాడిని కరుస్తుంది, కాటేస్తుంది, అరుస్తుంది, ఏదో చేస్తుంది. ఆ ఇంటి వాడిని ఏం చెయ్యదు. ఎందుకని? అది వాడి కుక్క. ఆ ఇంటివాడు మనం అక్కడి నుంచి ఆ ఇంటివాడిని పిలిచామనుకోండి, వెంటనే అది తెలుసుకుంటుంది వీడెవడో. రారా అని వాడు అన్నాడు అనుకోండి, ఎవరు? ఆ ఓనర్ రారా అని అనేటప్పటికీ ఇది తోక ముడుచుకుని ఇది కూడా తోక ఊడుతుంది. అది కుక్క. నా మాయ అట్లాడిది. నా మాయ ఎటువంటిది? మామేవయే ప్రపద్యంతే. ఇప్పుడు మాం ఎక్కడ, భగవద్గీతలో ఎక్కడ మాం వచ్చినా నువ్వు నిన్నే అడ్రస్ చేసుకో. నీవు దేవుడు ఇంకెక్కడో లేడు. అహం బ్రహ్మాస్మి అని ఎప్పుడన్నావో నీవే భగవంతుడివే. అయితే నాకు తెలియకపోతే నేను కాదు, నాకు తెలిస్తే నేను అదే. నాకు తెలిసినా నేను అందులో నిలబడలేకపోతే మళ్ళీ భయపడితే అది కాదు. ఆలోచించు. తెలుసు తెలియదు అనే గ్రహించే తెలివి ఒకటే అని ఇప్పుడు అర్థమైంది. దాన్ని సాక్షిగా చూస్తున్నా నేను. ఎవరిని సాక్షిగా చూస్తున్నా? ఈ 4వ సింహం ఈ 3 సింహాలను సాక్షిగా చూస్తున్నాను. సాక్షి మాత్ర చిద్రూపుడవు, నువ్వు చిత్ అనేటువంటి వాడివి, నీవే నేను అని చెప్పినటువంటి గురువే సర్వస్వం. తెలుసు తెలియదు అని గ్రహించే తెలివి ఒకటే కదా. ఇప్పుడు 3 అవస్థల్లో తెలివిని ఒకటే అని ఒప్పుకున్నాం. అది విశేష జ్ఞానం. ఆ విశేష జ్ఞానాన్ని గ్రహిస్తున్నటువంటి జ్ఞానం ఇది విశేషమే. ఇది ప్రత్యక్. ఇది దీని పేరు ప్రత్యక్. అంతర్యామి, ప్రత్యేగాత్మ దీని పేరు. ఇది ఆత్మ. ఇదేం చేస్తోందంటే ఈ 3 అవస్థలను చూస్తోంది, సాక్షిగా చూస్తోంది. ఆ సాక్షి మాత్ర చిద్రూపం. నీ రూపం ఏమిటి అంటే ఇందాకటి నుంచి ఏ రూపం? జాగ్రత్త అవస్థలో జాగ్రత్త ప్రపంచ రూపం, స్వప్నావస్థలో స్వప్న ప్రపంచ రూపం, సుషుప్తి అవస్థలో ఏమీ లేదని అనొచ్చే రూపం. అసలు నీ రూపం ఏదంటే చిత్ అనే రూపం. ఆ చిత్ అనే రూపం ఉన్నది అని చెప్తున్నాను కాబట్టి, ఉండకపోతే నీకు ఎట్లా కనపడుతోందిరా? అక్కడ సాక్షిగా ఉంటున్నాడు కదా.
నీవు ఆ సాక్షి మాత్ర చిద్రూపుడు ఎవడున్నాడో అది నీవు, అది నేను కూడా. అప్పుడు నువ్వు నేను ఇద్దరు ఉన్నావా? గురువు లేడు, శిష్యుడు లేడు. గురుర్నైవ శిష్య చిదానంద రూప శివోహం శివోహం. ఇప్పుడు నిన్ను మళ్ళీ విశేషం దగ్గరే పెట్టాము, అస్థిభాతిలోనే పెట్టాము. సామాన్యానికి తాల అస్థిభాతిలో ఉన్నప్పుడే ప్రత్యక్ అన్న పేరు మాట్లాడాలి, లేకపోతే పరాక్ పరాక్ ప్రత్యక్ చితి రూప. అమ్మవారెవరు? పరాక్ రూపం ఆమెనే, ప్రత్యక్ రూపం ఆమెనే. ప్రత్యక్ రూపం అంటున్నప్పుడు త్రిగుణాత్మకమైన మాయతో కూడి ఉన్నది. పరాక్ అన్నప్పుడు మాయను వదిలేసి ఉన్నది. మాయను వదిలేసి అంటే ఏం చేసింది? దీన్ని ఆభాస చేసింది. విశేషాలన్నీ ఆభాస, నేను సామాన్యం. అర్థమవుతోందా అమ్మ? గబగబా చెప్పుకుపోతే పోయిందా? 10 సార్లు వినండిరా, మీకే తెలుస్తుంది. అందుకని పరాప్రత్యక్షితి రూప, పరాకు ప్రత్యక్కు అనేటువంటి చితి. చితి చితి అంటే చిత్. చిత్ అనేటువంటిది ఆమె రూపం. ఆమె రూపమా? అయ్యగారి రూపం అది. మరి ఆమె ఆ అయ్యగారి దగ్గర ఉంటుంది. శక్తి శక్తివంతుడు, శక్తివంతుడు ఆయన. అంటే ఆయన దగ్గర అవ్యక్తంగా ఉంటుంది. ఉండకపోతే అది ప్రపంచాన్ని సృష్టించలేదు, ఆయన సృష్టించడు. ఎవరైనా దేవుడు సృష్టించాడు అంటారు, అబద్ధం. దేవుడు అట్లాంటి పిచ్చి పనులు చెయ్యడు. మరి దేవుడు ఏం చేశాడు? సంకల్పించాడు. ఏకహ అనేకో అహమస్మి అన్నాడు. ఒక భర్త ఇవాళ నాకు లడ్డూలు తినాలని ఉంది అని అన్నాడు భార్యతో. ఆమె ఏం చేసింది? ఆ ఇంట్లో ఉన్న పిండో ఏదో ఒకటి వెతికి లడ్డూలు చేసి వాడికి పెట్టింది. అంతేగాని వాడు వంటి లడ్డూలు తినాలని ఉందని అయితే ఇప్పుడు వాడైతే బజారు పోయి కొనుక్కొచ్చుకుని పెట్టాడు. ఇప్పటి వాడికి బజారు ఉంది కాబట్టి కొనుక్కొచ్చుకుంటాడురా. పాపం వాళ్ళకిద్దరికి బజార్ లేదు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకళ్ళు గుడ్డివాళ్ళు, ఒకళ్ళు కుంటివాళ్ళు. ఎక్కడికి పోయినా వాళ్ళిద్దరు కలిసిపోవాలి. ఒక్కళ్ళు పోవడానికి వీల్లేదు. అది వాళ్ళ సంగతి. ఏమ్మా గౌడపాదులు ఏమన్నారండి? ఇదంతా శంకర భగవత్పాదులు చెప్పింది. ఇప్పటి వరకు మనం చెప్పుకుందంతా శంకరులు చెప్పింది. వారి గురువు గారు గోవింద భగవత్పాదులు, వారి గురువు గారు గౌడపాదాచార్యులు. గౌడపాదాచార్యులు ఏమన్నారంటే, జాగ్రత్త స్వప్న సుషుప్తి అని ఇన్ని అవస్థలు అసలు లేవురా. ఎందుకంటే నువ్వు పుట్టావంటే కదురా నీకు అవస్థలన్నీ ఉన్నాయనాలి. నీ పుట్టుకే అబద్ధమని మేము మొదలే అబద్ధం అంటుంటే, నా నిరోధో నా చోత్పత్తి కదా. నిరోధం లేదు, ఉత్పత్తి లేదు. ఉత్పత్తి ఒప్పుకోలే ఆయన, మరణం ఒప్పుకోలే, పుట్టడం ఒప్పుకోలే. మరి పుడుతూ చస్తూ ఉన్నారు కదండి వీళ్ళందరూ కదా. తాతగారు ఏం చెప్పారంటే, తాతగారంటే గౌడపాదాచార్యులు, వారు ఏం చెప్పారంటే, స్వప్నం అంటే ఏమిటో తెలుసునా నాయన? చాలా మంచి మాట చెప్పారు. నువ్వు ఉన్నావని నీకు తెలియదు, నీవు కనేది ఉన్నదంటావు, అది స్వప్నం అంటే. నువ్వు ఉన్నావని నీకు తెలియదు, ఈ ఎదుట కనబడుతున్నది ఉన్నది అంటున్నావు. ఇప్పుడు మనం చేస్తున్న పని అది. కాబట్టి అది స్వప్నం అనవాగురా, ఇది కూడా స్వప్నమే. గౌడపాదులు చెప్పిన మాట మళ్ళీ అర్థమైందా? మర్చిపోయినారు, వెళ్ళా సరిగ్గా. నువ్వు ఉన్నావని నీకు తెలియదు, నేనున్నానని నాకు తెలియదు. నాకు తెలియదు? నాదైన నేనుకి నా లోపల ఒక నేనున్నానని తెలియదు. ఇది ఉన్నది అంటాను, ఈ ప్రపంచం ఉన్నది అంటాను. దాని పేరు స్వప్నం అన్నాడు ఆయన. స్వప్నానికి ఈ డెఫినేషన్ ఇచ్చాడు కదా. ఇప్పుడు మనకు తెలుస్తున్న పరిస్థితి అదే, మనకంటే మీ అందరికీ కాదు.
కర్నూలులో ఉన్న వాళ్ళందరికీ ఇది స్వప్నం. అంటే వాళ్ళందరూ ఇప్పుడు కల్లో ఉన్నారు. మనం అందరం ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధతలో ఉన్నాం. ప్రాప్యవరాన్ని బోధత వెళ్ళాం. రంగనాథం అంటాను, నాకు ఇక్కడ లేదు కదూ, రంగనాథు రామనాథు అక్కడే. ఏమిస్తే ఇంత నవ్వుతారా కదా. ఇంత నవ్వాలంటే అంటే ఎంత ఆనందం కలిగితేనో నవ్వుతాం. ఊరికే నవ్వుతామా? అది గౌడపాదాచార్యుల వారు ఈ మాట చెప్పారట. ఏమని? స్వప్నానికి వారి డెఫినేషన్ అది. నువ్వు ఉన్నావని నీకు తెలియదు, కళలో అదే కదే జరుగుతోంది. ఇంతసేపు మనం ఇన్ని వారాలు చెప్పుకున్నామే, అవన్నీ శంకర భగవత్పాదులు మనకు విశదీకరించి చెప్పారు. గౌడపాదులు ఒక్క మాటలో చెప్పారు. ఏమిటంటే నువ్వు ఉన్నావని నీకు తెలియదు, నీ ఎదుట ప్రపంచం ఉన్నదంటావు. ఇప్పుడు మనమందరం నేనున్నాను అని నాకు తెలియదు, ఇదంతా ఉన్నది అంటున్నాం. ఇందులో ఏమున్నది అంటున్నాం అంటే నా దగ్గర 3 కదా గుణాలు. ఇవి దైవీహేష గుణమయ్యి కదా. ఆ 3 గుణాలు ఇక్కడ నాకు ధనేషణ దారేషణ పుత్రేషణ అయి కూర్చున్నాయి కదా. నామరూప క్రియలు అవే కదా. ఆ రూపం ఉన్నదంటున్నాను. డబ్బున్నది, భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు. పిల్లలు పిల్లవాడు ఒకడు ఎవడో ఎంతమంది అన్నా కానీ. అంటే ప్రతి జాగ్రత్త అవస్థలో ఉన్నవాడిని జాగ్రత్త అనుకుంటున్నాడు, వాడందరూ కలగంటున్న వాళ్ళు. ఎందుకంటే ఇది సరిపోతుంది కదా వాళ్ళకి. వాళ్ళు ఉన్నారని వాళ్ళకి తెలుసా? నేను అంటే ఎవరో తెలుసా? నాదినే నేను. ఇక్కడ కూడా నాదినే. మీరన్నీ నాదులే కనపడుతున్నాయి నాకు. వాటినన్నీ ఏమంటున్నాను? నేనే అంటున్నా. అంటే అందరూ కూడా గౌడపాదాచార్యుల వారు ఈ అవస్థలు లేవు, ఎవడు ఇలా అనుకుంటున్నాడో వాడికి అది. అంటే వాళ్ళు స్వప్నంలో ఉన్నారు కాబట్టి కఠోపనిషత్తులో నచికేతుడికి యమధర్మరాజు ఏం చెప్పాడు? ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత. ఒరే నచికేత, ఉత్తిష్ట, లేవరా, కలగంటున్నావురా. మెలుకుతూ ఉంటే కల ఎట్లా కంటాడు అంటే, కల అంటే ఏమిటి? వాడున్నాడని వాడికి తెలియకపోవడం కల. కల్లో నిజంగానే నిద్రలో నీకు నువ్వు ఉన్నావని తెలుసా? నువ్వు రవివి అని నీకు తెలుసా? తెలియదు. కానీ కళ ఉందంటావు. ఇక్కడ కూడా అదే ఉందంటున్నావు. గౌడపాదాచార్యులు చెప్పిన మాట అది. మరి ఎవరున్నారా అసలు? ఇదంతా ఏంద్రా గోల? ఆయనేమో లేదంటాడు, ఈయనేమో ఉందంటాడు, ఉంటే కూడా నువ్వే ఉన్నావంటాడు. ఇన్ని రోజులు చెప్పుకున్నది అదే కదా. ఇదేమిట్రా అంటే అమ్మవారిని ఉన్నది అని చెప్పడానికి చెప్తున్నాడు. గుర్తు ప్రాణదా ప్రాణరూపిణి. అమ్మవారుట ప్రాణదా ప్రాణరూపిణి. నీకు ప్రాణాన్ని ఇస్తున్నది అంటే ఆమె వేరుగా ఉండి నీకు ఇస్తుంది అనుకుంటావేమో. ప్రాణరూపిణిగా నీ లోపల దూరింది, నిద్ర రూపంగా నీ లోపల దూరింది. ప్రాణంగా నా లోపలికి రావడం ఏమిటండి? నీ లోపలికి వచ్చింది. ఎప్పుడైతే ఆయన ఏకహ అనేకో అహమస్మి అన్నాడో, నేను చాలా కావాలన్నాడో, అది సంకల్పం కదా. సంకల్పం ఎప్పుడూ సత్వంలోనే వస్తుంది. సంకల్పాన్ని చెడుగా నువ్వు ఉపయోగిస్తున్నావు కదా. ఇప్పుడు చూడండి, దుర్వాసన వచ్చింది అంటాడు. దుర్వాసన రాకముందు అది సద్వాసనే, తర్వాత అది దుర్వాసన అయింది. చెడు అనేది అసలు లేదుట్రా. ఒక మంచే చెడుగా మారింది. అదేంటండి మంచి చెడుగా ఎట్లా మారుతుందండి? మంచి చెడుగానే మారుతుంది. ఎందుకంటే ధ్యాయతో విషయాన్ పుంసాన్, ధ్యాయతో ఎప్పుడైతే ఆలోచిస్తున్నానో
దేన్ని విషయాలను గురించి పదే పదే నేను ధ్యానం చేస్తున్నానంటే ఏమిటి, ఆలోచిస్తున్నాను. సంగస్తేషు ఉపజాయతే, దాంతో నాకు సంఘం ఏర్పడుతుంది. సంఘం అంటే ఏమిటి, సంబంధం. ధ్యాయతో విషయాన్ పుంసాన్, విషయాలను గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు దానితో నాకు సంబంధం ఏర్పడుతుంది. సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కదా. అది వెళ్ళగా ఆ సంఘం వల్ల నాకు కోరికలు కలుగుతున్నాయి. ఆ కోరికలకు ఎవడైనా ఎగినెస్ట్గా ఉంటేనే క్రోధంగా మారుతోంది. కోరికలకు సరిపోయేటట్టుగా వాడికి అనుకూలంగా ఉంటే వాడు నాకు మంచివాడు, కోరికలకు అనుకూలంగా ఉంటే మంచివాడు, కోరికలకు వ్యతిరేకంగా ఉంటే చెడ్డవాడు. అది కదా, కోరికలనే ఒకటి జరుగుతున్నాయి, అవి జరుగుతున్నప్పుడు అవి మంచివే కదా. అది ఒకడికి చెడ్డగాను. మురుగుందర్రా, మురుగు. ఆ మురుగు పందికి చాలా బాగుంటుంది. పంది అందులో పడుకుని చాలా హ్యాపీగా ఉంటుంది. మురుగు కంపు కొడుతోందే పంది అంటే ఏమంటుంది, మురుగు ఎక్కడ కంపు కొడుతుంది, నువ్వే కంపు కొడుతున్నావు అంటుంది. పంది ఏమంటుంది, నువ్వే కంపు కొడుతున్నావు అంటుంది. అంటే అది నిజంగా దుర్వాసన సద్వాసన కాదు, అది వాసన. నీకు అది చెడు వాసన. అర్థమైందా? చెడు అనేది అసలు లేదు. దొంగవాడికి దొంగతనం చేయటం చెడు కాదు, వాడికి అది కరెక్ట్. ఏమన్నా అడిగితే వాడు ఏమంటాడంటే దట్ ఈస్ మై బిజినెస్. దొంగవాడికి అరే నువ్వు వెళ్ళి అంగట్లో కూర్చొని అన్ని వస్తువులు అమ్ముకుంటావా, అది నీ బిజినెస్ అంటావా కదా. నువ్వు కూడా కాజేస్తున్నావు. ఏం కాజేస్తున్నావు, నువ్వు 10 రూపాయలకు కొనుక్కొచ్చి 100 రూపాయలకు అమ్ముతున్నావు. అంటే 90 రూపాయలు నువ్వు ఏం చేస్తున్నావు కదా. నువ్వు పశ్యతో హరుడు, నువ్వు కనపడుతుండగా దొంగతనం చేస్తున్నావు. నేను కనపడకుండా దొంగతనం చేస్తున్నాను కాబట్టి నేను ఇంకా గ్రేట్ నీకంటే. అవునా కదా? అట్లా మేడ్ ఈజీ చేసుకోండిరా. మీకు చాలా బాగుంటుంది అద్వైతం. ఏ సీరియల్ చూస్తే నీకు ఇంత సంతోషం వస్తుంది, ఏ సినిమాకి వెళితే నీకు ఇంత హ్యాపీనెస్ వస్తుంది, ఎన్ని తాగితే నీకు ఇంత సంతోషం వస్తుంది, గంజాయో కుక్కాను. అరే కొంచెం పీరియడే అది ఎట్లా తాగిస్తుంది, నేను మత్తులో ముంచుతుంది. ఇది ఎప్పటికీ నువ్వు ఎన్నాళ్ళు బతుకుంటావో అన్నాళ్ళు నువ్వు సంతోషంగా పెట్టగలవు. అదిరా గొప్పతనం. అమ్మవారిని ప్రాణద ప్రాణరూపిణి అన్నారు. ప్రాణం అనేటువంటి రూపంతో మనలో వచ్చి చేరిందిట. ఏమోనండి మీరు అన్నీ చెప్తారు, మాకేమో మాకు తెలిస్తే కదా మేము నమ్మకంగా నమ్మాలి. ఎందుకంటే తల్లి గర్భంలో మనం ఉండగా, మన అమ్మ కడుపులో మనం ఉన్నప్పుడు అమ్మ పీల్చేటువంటి గాలే మనకు సరిపోతుంది. అమ్మ తిన్న ఆహారమే మనకు ఆహారం, అమ్మ పీల్చే గాలే మనకి ప్రాణవాయువు. మనం సొంతంగా పీల్చక్కర్లే. ఎక్కడ? అమ్మ కడుపులో. ఎందుకంటే ఆవిడే పీలుస్తోంది, అక్కడి నుంచే మనకి గాలి వస్తుంది. సి సెక్షన్ అని చేస్తారు, పొట్ట కోసి ఆ బిడ్డను బయటికి తీస్తుంది డాక్టర్ కదా. ఆపరేషన్ అంటారు, మీద పెద్ద ఆపరేషన్ అయినట్టు. అది పెద్ద ఆపరేషన్ ఏం కాదు, మీరు అట్లా భయపడక్కర్లేదు కూడా. చాలామంది ఒకటే భయం, ఆపరేషన్ అయింది వాళ్ళకి, ఏం కాలేదు కదా. ఆ లోపల బిడ్డని ఎప్పుడైతే ఓపెన్ చేసిందో వితిన్ 2 minutes ఆ బిడ్డను బయటికి లాగాలి. 2 నిమిషాల కంటే ఎక్కువసేపు కనుక ఆ బిడ్డ తల్లి కడుపులో ఉంటే ఖచ్చితంగా చచ్చిపోతారు కదా. ఆ డాక్టర్ ఏం చేస్తుంది, ఇమీడియట్గా లాగుతుంది. ఆ లాగగానే వాడి ఫస్ట్ బ్రీత్ వాడు పీలుస్తాడు. తల్లి కడుపులో నుంచి బిడ్డ బయటకు వచ్చినప్పుడు కూడా ఇంకా బాడీ అంతా రాక్కర్లే, వాడి గొంతొక్కటే మెడ ఒక్కటే బయటకు వచ్చినప్పుడు
వాడు ఫస్ట్ బ్రీత్ తీస్తాడు. ఈ గాలి పీల్చకపోతే వాడు చస్తాడు వెంటనే. దాని పేరు సెఠా అనే ఒక వాయువు. అంటే వాడు గాలి పీల్చి వాడు బతకాలి. ఇప్పటి వరకు అమ్మ ఇచ్చింది వాడికి గాలి. అందుకే మొత్తం శాస్త్రం అంతా కూడా మాతృదేవోభవ అని అమ్మకే ఇచ్చారు పెద్దపీట. పితృదేవోభవకి ఇవ్వలే. తల్లి ఎంత గొప్పది అంటే మన మొత్తం బతికించింది. అసలు ఇదంతా తయారు చేసింది ఆమెనే కదా. ఆమె అంటానికి మీకు ఇంకా ఒక మాట చెప్తా. లలితా సహస్రనామంలోనే ఆమెను ఏమంటారంటే శివా స్వాధీన వల్లభ. ఆ హస్బెండ్ని ఇట్లా చేతిలో పట్టేసింది ఆమె. వల్లభుడు అంటే భర్త. ఆ భర్తను ఏం చేసింది అంటే పట్టేసింది. నువ్వు అక్కడ అధ్యక్షుడుగా కూర్చో, నోరు మూసుకుని, అంతా నేనే చేస్తాను. ఇప్పటికి కూడా ఆడవాళ్ళదే పెత్తనం కదమ్మా ఇళ్లలో. వాడు పాపం సంపాదించి కష్టపడి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వడమే కానీ పెత్తనమంతా అమ్మగారిదే. వండి పెడుతుందో ఏం పెడుతుందో ఆమెకే తెలియాలి. కూడబెడుతుందో దాచి పెడుతుందో మనకే పెడుతుందో వాళ్ళకి పెట్టుకుంటుందో కదా. మనకే పెడుతుందో వాళ్ళకే పెడుతుందో. ఇక్కడ ఇంత వండి నాకు ఇంత పెట్టి వాళ్ళ అమ్మ వాళ్ళకంతా బాక్సులు పంపిస్తోందేమో నాకేం తెలుసు. ఆడపిల్లల్ని అట్లా అననే. ఎందుకంటే అమ్మవారి స్వరూపాలు మీరు ఊరికే సరదా కన్నాను. అమ్మవారు శివ స్వాధీన వల్లభ. ఆ భర్త ఆమె ఏం చెప్తే అదే వింటాడట. ఎందుకంటే సృష్టి ఆమెది అంటానికి, ఆయన్ని కూడా ఆమె బతికిస్తోంది అంటానికి క్షీరసాగర మథనంలో పాలసముద్రాన్ని మధించారు కదా దేవతలు రాక్షసులు కలిసి. ఫస్ట్ అందులో నుంచి హాలాహలం వచ్చింది. చూడండి, మనం కూడా పాలసముద్రాన్ని మధిస్తే సంసారం అనేటువంటి సాగరాన్ని మధించడం మొదలు పెడితే భార్య భర్త ఇద్దరు కలిసి. అందుకే పెళ్ళిలో మీకు ఒక కాడిమాను పెట్టి దానిలోంచి పాలు పోస్తారు. కాడిమాను కడుతున్నారా మీ ఇద్దరికి, ఇక్కడ వీడు కలిసి దున్నండి. దేన్ని? సంసారాన్ని. అందులో నుంచి మొట్టమొదట హాలాహలమే వస్తుంది. సంసారం మొదలుపెట్టిన కొత్తల్లో మీరు అందరూ సంసారాలు మొదలుపెట్టారు. మీ ఎక్స్పీరియన్స్ చూసుకోండి. ఇన్నేళ్ళు గడిచిన తర్వాత మీరు హాయిగా స్టేబుల్గా ఉన్నారా? మొట్టమొదటి రోజు నుంచే మీరు ఇట్లా ఉన్నారా? అంటే సంసారం చాలా భయంకరంగా కనబడుతూ ఉంటుంది. ఫ్యూచర్ ఏంటో మనకి తెలియదు. నిన్నటిదాకా చక్కగా అమ్మా నాన్న బాగా డబ్బులు ఖర్చు పెట్టారు, వీడియోలు తీశారు. తర్వాత ఇంకా ఏమిటో ముందే వాళ్ళకి ప్రీ వెడ్డింగ్ షూట్ అవన్నీ కూడా చేశారు కదా. ఇప్పుడు మన కథ మనకు మొదలవుతుంది. నన్ను ఒక ఇంట్లో పెట్టారు, ఈ ఇంట్లో గిన్నెలు లేవు, అమ్మిస్తే 2, నాన్నిస్తే 2, అంతే కదా. సొంతంగా మనకేం లేవు. అది హాలాహలం. ఈ ప్రపంచాన్ని ఎట్లా గడపాలి? ఇప్పుడు అమ్మో స్వాధీన వల్లభ కదా, బాగా చేసేసుకుంది. వాడు ఏం చేయలే. ఎవరింట్లోనైనా చూడండి, భర్త ఏం చెయ్యడు, సంపాదిస్తాడు. ఆ ఇల్లు నిలబడింది అంటే అది భార్య వల్లే నిలబడుతోంది. అది అమ్మవారు అట్లా నిలబెట్టింది. అందుకే ఆమె పేరు ప్రాణదా ప్రాణరూపిణి, స్వాధీన వల్లభ కదా. ఎవడైనా మొగుడు కనుక మాట వినకపోతే ఆ పరమేశ్వరుడే విన్నాడురా నువ్వేమిటనండి. విను. అయితే అది చెడ్డదారికి తీసుకెళ్తే వినవాక, అది మంచిదారికే తీసుకెళ్తే. ఎందుకంటే అది నేను తెలుసుకుని నాది నడిపిస్తే హాయిగా బాగానే ఉంటుంది, లేకపోతే ఉండదు. క్షీరసాగరాన్ని మధించారు. మొట్టమొదట హాలాహలం పుట్టింది. హాలాహలం పుట్టిందా పుట్టలేదా? ఆ హాలాహలాన్ని ఎవరు తీసుకుంటారు అన్నారు. ఎవరు తీసుకోరు. ఎందుకంటే అందరికీ భయమే. అదంతా మింగితే, విషం మింగితే ఏమవుతారు? బ్రింగెడువాడు విభుండని ఈయనన్నట శివుడు నేను తీసుకుంటాను అన్నాడు. విషాన్ని నేను మింగుతాను అన్నాడు.
అనేటప్పటికీ ఒక్కసారి అమ్మగారిని చూశాడు కదా. మృంగెడువాడు విభుండని, మింగేవాడు ఎవడు అంటే నా మొగుడే. మృంగెడున్నది గరళమనియు, ఆ మింగుతున్నది ఏమిటి, మింగబోయేది ఏమిటి, విషం. అది ఎరిగి మృంగుమనే సర్వమంగళ అందుక మింగేసాయి ఏం కాదు. ఎందుకు అంటే మంగళసూత్రముని ఎంతమంది నమ్మినదు. ఆమె మంగళసూత్రం మీద ఆమెకు అంత గట్టి నమ్మకం ఉంది. నీ మంగళసూత్రం మీద నీకు అంత గట్టి నమ్మకం ఉండి నీ భర్తను నడిపించమంటుంది శాస్త్రం. పెళ్లిలో ఆ మంత్రం ఉంది. మింగుమనే సర్వమంగళ, ఆమె మింగమని చెప్పేసిందిట. మింగేశాడు. మింగేటప్పటికి తబ్బిబ్బైపోయినాడు శంకరుడు. ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే విషం కదా అమ్మ, అది క్షీరసాగరాన్ని మధించి బయటికి లాగారు. అది వెంటనే ఇంకా నోట్లో పెట్టుకున్నాడు. పెట్టుకునేటప్పటికే చచ్చిపోతున్నాడు. అప్పుడు ఈమెం చేసిందంటే అమ్మవారు వచ్చి గట్టిగా కావుగిలించుకుంది ఆయన్ని. అంతే, ప్రాణం వచ్చేసింది. ఎవరికి? శివుడికి. ప్రాణదా, అందుకని ప్రాణదా అన్నారు ఆమెను. ప్రాణదా, ప్రాణరూపి. లలితా సహస్రనామంలో ఈ నామం ఉంది. శివుడికే ప్రాణం ఇచ్చింది. మరి మనకియ్యదా? భర్తకే ప్రాణం ఇచ్చింది, పిల్లల్ని వదిలేస్తుందా? అందుకని మనందరికీ ప్రాణం ఇచ్చింది ఆమె. ఏమ్మా, ఆమె ఎప్పుడైతే ఆయన్ని కౌగలించుకుందో వెళ్ళి ప్రాణం ఇచ్చింది. కొంతమంది అదేదో వాళ్ళు చలి వచ్చి చచ్చిపోతూ ఉంటే కూడా వాళ్ళు నోరు పెట్టి గాలి ఊపుతారు. అది కూడా సైన్స్. అందుకని అమ్మవారి పేరేంటే శివశక్త్యాత్మిక. ఆమెని శివ ఈయనైతే ఆమె శివా, భవ ఈయనైతే భవానీ. శివ శివాని, భవ భవానీ ఆమె పేరు. వేరే ఆమెకి పేరు లేదు. శివశక్త్యాత్మిక. శివ శక్తి అనేవి రెండు లేవు, రెండు కలిసి ఒకటి. ఇప్పుడు శక్తి ఎవరు, శివుడు ఎవరు? మన దగ్గర నేను అనేటువంటి చిత్తనే సిద్రూపం ఏదైతే ఉందో అది శివుడు. మరి శక్తి ఎవరు అంటే ఇదిగో నా శరీరం. నా శరీరం అంటే త్రిగుణాత్మకమైన శరీరం. నా శరీరం అంతా అమ్మవారే. అందుకే మీరందరూ అమ్మవారి స్వరూపాలు అంటారు. స్వరూపాలంటే ఏమిటి? అమ్మవారు ఈ రూపంలో ఉన్నది. ఏమ్మా, ఎప్పుడైతే ఆమె శరీరం మేరకే ఆయన్ని వెళ్ళి కౌగలించుకుందో ఆయన బతికిపోయాడు. ప్రాణము ఆవిడిచ్చింది. జ్ఞానం వ్యాప్తి చెందినట్లయితే శరీరం మీదనే ఉంటే మరణం, వ్యాప్తమైతే మృత్యువు నీ లోపలికి రాదు. వ్యాప్తమైతే మృత్యువు నీ లోపలికి రాదు. ఎందుకు అంటే శివుణ్ణి ఎప్పుడైతే అమ్మవారు కౌగలించుకుంటుందో అప్పుడు శివుడు బతికాడు కదా. లోపలికి వెళితే మా జగజ్జాలం అంతా మాడిపోతుంది. బయటికి ఉంటే ఇంకా తీయడానికి వీల్లేదు. అందుకని కంఠంలో నీలకంఠుడు అయినాడు ఆయన. కంఠంలో నీవు కూడా నీ కష్టాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? ఓపెనపై అందరికీ చెప్పవాకు, కంఠంలో పెట్టుకో. దాన్ని లోపలికి మింగావో లోపలన్నీ చచ్చిపోతాయి, బయటికి పెట్టావో బయట చస్తారు. చూడండి ఎంత చెప్తున్నదో. మరి నీ శరీరం మేరకే ఉంటే నీకు ఇది మరణం. శరీరం వ్యాప్తమైతే నీ మృత్యువు నీలోకి వస్తాడు. శరీరం వ్యాప్తమైతే ఇప్పుడు మృత్యువు నీ లోపలికి ఎట్లొస్తాడో చెప్తా. కృష్ణుడు కంసుడిని చంపేటువంటి దృశ్యం చూసారా టీవీలో ఎప్పుడైనా మీరు? కంసుడు ఇక్కడికి పోతే అక్కడ ఒక కృష్ణుడు కనపడతాడు, ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక కృష్ణుడు కనపడతాడు, ఇంకా అక్కడికి పోతే అక్కడ ఒక కృష్ణుడు కనపడతాడు, ఎటు పోతే అక్కడ ఒక కృష్ణుడు కనపడతాడు. ఇప్పుడు నువ్వెప్పుడైతే నాది నేను కాదు నేను వేరే ఉన్నాను అని గ్రహిస్తావో, ఏం గ్రహించాలి? నేను క్షేత్రజ్ఞుణ్ణి,
ఇది క్షేత్రం అని ఎప్పుడు గ్రహిస్తావో నీ క్షేత్రం కూడా క్షేత్రజ్ఞుడు అయిపోతుంది. వాడినే జీవన్ముక్తుడు అంటారు. నీ క్షేత్రం ఏమైపోతుంది? క్షేత్రజ్ఞ. క్షేత్రం ఎప్పుడూ నేను అంటోంది. ఆ నేను నకిలీ నేను. ఈ నేను నువ్వు జ్ఞానం కలిగి క్షేత్రాన్ని కూడా ఇది ఆభాస్ చేసేస్తే ఇది లేదు కదా. అప్పుడు నేను ఎవరో నీకు తెలిసింది కదా. ఎవరిని నేను? పరాప్రత్యక్షితీ రూప, పరాకు ప్రత్యక్కు అయిన చైతన్య రూపుణ్ణి నేను అని నువ్వు గ్రహిస్తే, ఎవడైతే గ్రహించాడో వాడి దగ్గరికి మృత్యువు వస్తే, మృత్యు వస్తుంది కదా ఇట్లా తప్పకుండా. ఆ మృత్యువు వస్తే ఆ మృత్యువు ఎక్కడికెక్కడ వీడిని తీసుకుపోదామని వస్తుంటే వాడు ముందు కృష్ణుడు ఎట్లా కనపడుతున్నాడో నీ లోపల ఉన్న నీ నేను వాడికి కనపడితే మృత్యువు నీ లోపలికి రావాలి కానీ వాళ్ళ లోపలికి నేను తీసుకుపోలేదు. ఎవడ్రా నాకు చావకుండా ఉంటాడు మృత్యువుని జయిస్తాడు అంటే వాడు. ఆ సంగతి అర్థమైందా? అర్థం కాలే పిచ్చి మహాలు నాకు కనపడుతున్నాయి. ఒకసారి నువ్వేం చేయాలంటే నీ నాదిని నేను చేసుకున్నావు. నువ్వు నాదిని నేను అనవాకు. అసలు ఒరిజినల్ నేనుని కనుక్కో. ఒరిజినల్ నేను ఎప్పుడు వస్తువు అవుతుందో నాది నీకు ఆభాస అయిపోతుంది. అంటే నాది ఉంటుందే కానీ నా నీడ అంటే దానికి ఒరిజినాలిటీ లేదు. యమధర్మరాజు ఎవరిని తీసుకుపోవాలనుకుంటున్నాడు? నీ నాదిని తీసుకుపోవాలని వచ్చాడు. వాడు ఎప్పుడు నాదిని తీసుకుపోవాలని వచ్చినా నీ నేను కనపడుతుంది వాడికి. నేను వాడు తీసుకుపోవడానికి వీల్లేదు. ఎందుకంటే యమధర్మరాజు కూడా ఒక విశేషం, నీ నాది ఒక విశేషం. నువ్వు గనక ఈ విశేషాన్ని కాదు నేను సామాన్యాన్ని అని నీకు అర్థమైతే అది నువ్వు సాధన చేసి తెలుసుకోవాలి. ఇప్పుడు ఇందా నుంచి చెబుతున్నది అదే కదా. అలా తెలిస్తే నీ దగ్గరికి వాడు మామూలుగా న్యాచురల్గా రావాలి. ఎప్పుడో వస్తాడు. వాడు వచ్చినప్పుడు నీ లోపల ఉన్న ఆ కృష్ణుడు రోజు కనపడుతుంటే వాడు ఎక్కడికి వస్తే అక్కడికి వీడు కనపడతాడు. కంసుడు ఎక్కడికి వెళితే అక్కడ కృష్ణుడు కనపడ్డాడు. అట్లా ఈ యమధర్మరాజు ఎప్పుడు వస్తే నువ్వు ఆల్రెడీ తెలుసుకుని ఉన్నావు కదా. ఏం తెలుసుకున్నాను? నేను తెలుసుకోవడం కాదు. తెలిస్తే ఏం తెలిసింది అంటే నేను సత్యం వస్తువుని నాది ఆభాస నువ్వేమన్నా తీసుకుపోతే తీసుకుపోరా అంటే అప్పుడు నాది ఏమై ఉంటుందంటే నేనులో కలిసి ఉంటుంది. ఎట్లా కలిసి ఉంటుందమ్మా? నేను జ్ఞాన సూర్యుడు నా నెత్తి మీదకి వస్తే నా నీడ నా లోపల ఉన్నట్టు నా నేను యమధర్మరాజుకు వేరే కనపడదు. అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది. నీడ కనపడదు. ఎందుకు కనపడదు? నీడ ఆల్రెడీ నాలోకి వచ్చింది. నాలోకి ఎప్పుడు వస్తుంది? నేనని తెలుసుకుంటే. ఇప్పుడు అర్థమైంది. ఇందాక పిచ్చి మొహాలు ఉన్నాయి. నాకు తెలిసిపోయింది, ఇలా తెలియలేదురా అది. అప్పుడు యముడు వస్తే ఏమవుతుందంటే వాడు ఏ దేహాన్ని తీసుకెళ్ళాలని వచ్చాడో ఆ దేహము అది నీడ, అది ఆభాసాన్ని నేను కన్ఫామ్ చేశాను. కాబట్టి నేను ఊరికే మాటలతో అనుకోవడం కాదు, నీకు అనుభవంగా నీకు తెలియాలి. ఏమని తెలియాలి? పరాప్రత్యక్షితీ రూప. ఆ అమ్మవారు ఈ శరీరం, ఆ లోపల ఉన్న పరమాత్మని నేను అహం బ్రహ్మాస్మి సర్వం కల్విదం బ్రహ్మ అని నాకు ఎప్పుడు తెలుస్తుందో, యముడు నన్ను తీసుకెళ్ళాలని వస్తే ఎప్పుడు వచ్చినా కూడా ఎక్కడికి వస్తే అక్కడ వాడికి నా లోపల అంటే నేను ఏ పరిస్థితిలో ఉంటానో, నా కాలాలు వేరు, నా అవస్థలు వేరు. ఆ అవస్థల్లో కూడా యముడు నన్ను తీసుకెళ్ళడానికి వస్తే యముడు నిన్ను తీసుకెళ్ళలేడు. మరి ఏమైపోతాడు? మామూలు వాడిని యముడు తీసుకెళ్తాడు. ఎక్కడికి? స్వర్గానికో నరకానికో తీసుకుపోతాడు. వీడు తీసుకుపోవడానికి లేదు. ఏం తీసుకుపోవడానికి లేక వాడు ఎప్పుడైతే ఆభాసం తీసుకెళ్ళటానికి వచ్చాడో వాడు ఈ వస్తువులో కలిసిపోవాలి. ఎందుకంటే నీకెంత తెలుసో యమధర్మరాజుకు అంత తెలుసు. ఎందుకంటే వాడు బ్రహ్మజ్ఞాని. యమధర్మరాజు నచికేతుడికి చెప్పాడు కదా. ఆ బ్రహ్మజ్ఞాని వీడిని చూసి ఒరే వీడు నేను ఒకటేరా, ఇంకా ఎత్తుకుపోవడం ఎవరిని ఎత్తుకుపోనరా అని వాడు. అప్పుడు నీకు మరణం తప్పుతుంది.
దానికోసం ఏం చెప్పారంటే, మీరందరికీ మృత్యుంజయ మంత్రం వచ్చు కదా. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోః మృచ్ఛీయమామృతాత్. ఇప్పుడు దీన్ని డిరైవ్ చేసుకున్నాం ఈ మంత్రాన్ని. త్రయంబకం యజామహే, త్రయంబకం 3 గుణాలు కలిగిన ఒక అంబకి భర్త. ఎవడు వాడు? ఏమ్మా? యజామహే, వాణ్ణి ప్రార్థిస్తున్నాను. ఎందుకురా వాణ్ణి ప్రార్థిస్తున్నావు? సుగంధిం పుష్టివర్ధనం, నా లోపల ఉన్న నేనుకి. వాడు నేనైపోవాలంటే వాణ్ణే కదా నేను అడగాలి, శివుణ్ణి కాదు. త్రయంబకం ఇప్పుడు 3 గుణాలతో తయారైన శరీరం నాది. దాన్ని నేను ఏం చేస్తున్నాను అంటే సుగంధిం పుష్టివర్ధనమైన నేనులోకి పంపిస్తున్నా కదా. అప్పుడు ఏమవుతుందంటే ఉర్వారుకమివ బంధనాత్. ఉర్వారుకం దోస పండు ఎలాగైతే తీగ నుంచి బయటికి వస్తుందో, పండినప్పుడు ఏమొస్తుంది? తీగ. పండడం అనేది నాకు ఎలా తెలుస్తుంది? ఎప్పుడైతే నా ఆభాస నాలోకి చేరుతుందో, నేను దాంట్లోకి చేరుతున్నా, ఇప్పుడు అది నా లోపలికి చేరుతుంది. అప్పుడు మృత్యోః ముక్షీయ మా అమృతాత్, నాకప్పుడు చావులేదు. కాబట్టి అంతవరకు నువ్వు మంత్రం చదువుకుంటే నీకు చావు లేదంటే కాదు. మంత్రం ఎవడైనా చదువుకుంటాడు. అర్థమైందా? త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాత్ మృక్షోర్ముక్షీయ మామృతాత్. అమ్మవారు ఇంకా ఏం చెప్పిందంటే, నువ్వు మృత్యువుకు నువ్వు దొరకవని చెప్పింది. మరి ఇది నాకు ఎట్లా తెలియాలండి? నేను ఆ స్టేజ్కి ఎలా వెళతాను? ఎందుకంటే నీకు 3 అవస్థలు దాటి నువ్వు ఎట్లా ఉంటావో నీకు చెప్పమన్నావు. అది నీకై నువ్వు అనుభవిస్తే కానీ నీకు తెలియదు. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు పరాప్రత్యక్షితీ రూప, పరాప్రత్యకి వెళ్ళలేను. ఇందాక ఎక్కడికి వెళ్ళావు? ప్రత్యేగాత్మ వరకు వెళ్ళావు, తుర్యంలోకి వెళ్ళావు కదా. 3 అవస్థలు దాటి నువ్వు విశేషానివి అయినప్పుడు దహరాకాశ రూపిణి అని అమ్మవారికి ఒక పేరుంది. దహరాకాశం, హృదయ దహరాకాశం. హృదయంలో దహరాకాశం, నీ లోపల ఒక ఆకాశం ఉంది. ఆ ఆకాశంలోనే ఇవి కనపడుతున్నాయి. 7:31 అయింది. ఇది కొంచెం పెద్దది చెప్పాలి మీకు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం దగ్గరికి వెళ్ళాలి మనం. నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం యథా నిద్రయ అన్నాడు. ఒక 10 నిమిషాల్లో చెప్పలేను, కానీ కొంతవరకు చెప్తాను. చూడండి, ఆలోచించండి. ఈ ప్రపంచం అంతా కూడా నీ హృదయంలోనే, ఇదివరకు ఏమిటంటే నీ దర్పణంలో ప్రకాశిస్తోంది అన్నాం, అంతే కదరా. ఈ వస్తువు దీని ఈ ప్లేట్, మీకు ప్లేట్ తెలుసు కదా. ప్లేట్ మీ లోపలికి వచ్చి ఆ రూపం పొంది ఆ రూపం అక్కడ ఉంటుంది. ఇప్పుడు ప్లేట్లు రూపాలు జగత్తంతా అయిపోయింది మనకు. మనం ఎక్కడున్నాం? 3 అవస్థలకు సాక్షిగా ఉంటున్నాం. ఆ సాక్షిగా ఉన్నప్పుడు నీకు సుషుప్తి స్థితిలో నీకెట్లా నా తమో గుణం ఆవరించి నీకు చీకటైందో, స్వప్న స్థితిలో నీకు అది కూడా చీకటే, కానీ అంత స్పష్టంగా కాకుండా కొద్దిగా, ఇంత స్పష్టత లేదు, కొద్దిగా కనపడుతోంది. ఈ ప్రత్యక్షితి రూప అన్న స్థితి నీకు వచ్చినప్పుడు హృదయ దహరాకాశంలో ఈ సూర్యుడు ప్రకాశిస్తే ఈ నేల నీకు ఎలా కనపడుతుందో నీ అద్దంలో నీకు అట్లా కనపడుతుంది. ఎవరు కనపడతారు? ప్రపంచమంతా అమ్మవారి స్వరూపమే కాబట్టి హృదయ దహరాకాశంలో అమ్మవారు కనపడుతుంది. అమ్మవారు అంటే ఎట్లా ఉంటుందండి? త్రిగుణాత్మకమైన, త్రయంబకం, త్రిగుణాత్మకమైన ఆమె కనపడుతుంది. 3 గుణాలు ఎందుకున్నాయంటే 3 గుణాలు లేకపోతే నిలబడదు ఈ శరీరం.
ఆ 3 గుణాలే అక్కడ జగత్తులో దేశకాల వస్తువులు, ఇక్కడ నామరూప క్రియలు. నామరూప క్రియలు, దేశకాల వస్తువులు ఆమె పొందిన రూపాలు. ఆమె ఒరిజినల్ రూపం సత్వరజస్తమో గుణాలు. అవి ఈ రూపంగా కనిపిస్తున్నాయి, వివర్తమై నీకు ఇట్లా కనిపిస్తున్నాయి. అటువంటి హృదయ దహరాకాశ రూపిణి. అప్పుడు నేనేమవుతాను? నేను చిదాకాశం అవుతాను. ఈ చాప్టర్ వచ్చినప్పుడు ఈ పాఠం చెప్తా. ఈ 2 దర్పణాలు. ఏ 2 దర్పణాలు? నీ హృదయ దర్పణం ప్లస్ సదాకాశం. అది సదాకాశం, ఇది చిదాకాశం. సదాకాశం జడం, మొద్దు, దానికి ఏం తెలియదు. అందరు నెత్తినేస్తుంటే పడుతుంది, ఇది నెత్తినేసుకుంటే పడదు. ఇది ఏం చేసిందంటే, మీకు చాలా చాలా మంచి మాట చెప్తాను, ఒకటి వినండి. కంప్యూటర్లో డేటాబేస్ అని ఒకటి ఉంటుంది. డేటాబేస్లో అన్నీ మనం గూగుల్లో దాచుకున్నట్టు అట్లా డేటాబేస్లో అన్నీ దాచిపెట్టుకుంటాడు. ఎప్పుడు ఏది అవసరమైతే దాన్ని తీసుకొచ్చి పెడతారు. అంటే పైన డిస్ప్లే చేసుకుంటాడు. దాంతో వాడు ఆడుకుంటాడు, పాడుకుంటాడు, లెక్క చేసుకుంటాడు. మళ్ళీ డేటాబేస్లో నువ్వు వెళ్ళి దాగిపో అని పంపించేస్తాడు. అట్లా ఒక్కొక్కటి పంపిస్తాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని తీసుకొచ్చుకుంటాడు కదా. అప్పుడు నీకు ఎలా తెలుస్తుందంటే, హృదయ దహరాకాశం, నీ హృదయ వాళ్ళందరినీ తీసేయండి. ఎందుకంటే నువ్వు ఇంకా ఇప్పుడు విశేషంగానే ఉన్నావు. నువ్వు మొత్తం సచ్చితులుగానే అస్థిభాతిగా ఉన్నావు. విశేషంగా అంటే విశేషంగా ఉన్నప్పుడు నీ స్టేజ్ చెప్తున్నాడు. ఏమిటి అంటే, డేటాబేస్లో, నీ డేటాబేస్లో సమస్తం ఉంటాయి. ఏం సమస్తం ఉంటాయి? ఈ ప్రపంచమంతా అందులో ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఏది కావాలనుకున్నావో దాన్ని నీ హృదయ దహరాకాశానికి తెచ్చుకుంటున్నావు. ఎలా తెచ్చుకున్నావంటే, నేను జన్మకు వచ్చాను అంటున్నాను. జన్మకు వస్తే మీ అందరికి కనపడుతున్నాను. ఇప్పుడు కనపడుతున్నా కదా. మళ్ళీ నేనేమైపోతాను? మళ్ళీ డేటాబేస్లోకి వెళ్ళిపోతా. ఇప్పుడు నేను దహరాకాశం అనేటువంటి దాని మీదకి భానుమతి అనే రూపాన్ని డేటాబేస్లోంచి తెచ్చి ప్రజెంట్ చేస్తున్నా. తర్వాత దీన్ని ఏం చేస్తాను? మళ్ళీ దాచేసుకుంటా. అవసరమైతే మళ్ళీ వస్తా, అవసరం లేకపోతే మళ్ళీ పోతా. నా దహరాకాశం అది. నా తెర మీద దర్పణ దృశ్యం మీకు ఇది ఎట్లా కనపడుతుందో, నా మొత్తం శరీరం, నా లైఫ్ అంతా నాకు అట్లా కనపడుతుంది. అదేమిటండి, హృదయ దహరాకాశం ఒకటి ఉందా? అది దాని మీద మాకు కూడా కనపడుతుందండి. ఖచ్చితంగా కనపడుతుంది. ఇప్పుడు మీకు చూపించమంటారా? దాన్ని చూసిన వాడు చూపించగలరా? వాడికి ఏం భయం లేదు. మీ డేటాబేస్ని కూడా చూపిస్తా. ఇప్పుడు చూడండి, అలర్ట్గా రెడీగా ఉండండి మీ డేటాబేస్ చూసుకోవడానికి, మీ దహరాకాశాన్ని చూడడానికి. మీరు చిన్నప్పటి ఇప్పుడు డిస్ప్లే అయిందే మీకు చెప్పగలను. ఎందుకంటే మీ ప్రీవియస్ నేను చెప్పడానికి మీరు ఆ లెవెల్కి రాలేదు కదా. ఇప్పుడు మీరు మీ పుట్టినప్పటి నుంచి మీ బాల్యం గడిచింది, యవ్వనం గడిచింది, ఏదో సమ్ టైం గడిచిపోయింది కదా. అంటే మీ ప్రీవియస్ జ్ఞాపకాలు ఇప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు కనపడుతున్నాయా లేదా? ఇక్కడ కనపడ్డాయా? ఎక్కడ కనపడ్డాయి? మీ లోపల కనపడ్డాయి. అవి ఎక్కడుంటే మీరు దాన్ని తెచ్చి మీ లోపల చూస్తున్నారు. మీ డేటాబేస్లో ఉంది కదా. మీ డేటాబేస్లో ఉన్నదాన్ని, ఈ జన్మలో మీరు పుట్టినప్పటి నుంచి వచ్చిన దాన్ని మీరు ఎలా చూడగలిగారో, వాడు ఆ దహరాకాశంలో ఉన్నవాడు మొత్తం వాడి మొత్తాన్ని చూడగలడు. ఎప్పటి నుంచి? వాడు ఎప్పుడు ఈ తెర మీదకి వచ్చాడు, మళ్ళీ ఎక్కడ పోయి దాక్కున్నాడు, మళ్ళీ ఎప్పుడు వచ్చాడు అంటే, బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. చాలా జన్మల తర్వాత అర్జున, నీకు నాకు చాలా జన్మలు గడిచిపోయినాయి, అవి నాకు తెలుసు, నీకు తెలియదు అన్నాడు. నాకు తెలుసు అన్నప్పుడు కృష్ణుడు ఆ స్టేజ్లో ఉన్నాడు. అర్థమైందా? భగవద్గీత మొత్తం చెప్పిందర్రా, మనకు అర్థం కాలేదు. ఆ శ్లోకం గుర్తు రాలేదే. ఆ శ్లోకం ఏమిటి? బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున కదా. చాలా బహూని మే వ్యతీతాని, అవన్నీ డేటాబేస్లో ఉన్నాయిరా. మీ డేటాబేస్లో ఏమున్నాయి? 42 తర్వాత ఉన్నాయి.
నా డేటాబేస్లో ఏమున్నాయి? ఫ్రమ్ ద బిగినింగ్ ఉంది. బిగినింగ్ ఉందా, తర్వాత ఉందా? పూర్ణమద పూర్ణమిదం అన్నప్పుడు అన్నీ ఉన్నాయి. అర్థమైందా? బహూని మే వ్యతీతాని జన్మాని తవత అర్జున. నాహం వేత్తి, ఏమిటో శ్లోకం గుర్తు రాలేదా? నత్వం వేత్తి పరంతప. అర్జున, నీకు తెలియదు, నాకు తెలుసు. చాలా జన్మలు నీకు నాకు గడిచినాయి. నీకు నాకే కాదు, ఈ రాజులందరికీ కూడా గడిచినాయి. అవి నాకు తెలుసు, నీకు తెలియదు. ఎట్లా తెలుసు అంటే, హృదయ దహరాకాశంలో ఇవన్నీ ఫిల్ములు, పాత సినిమాలన్నీ మనకు తెలుసా తెలీదా? ఎక్కడ పెట్టావు దాన్ని? నీ డేటాబేస్లో. డేటాబేస్ ఉందని అర్థమైందా? అసలు దీన్ని బట్టే కంప్యూటర్ కూడా తయారు చేసింది. ఈ చాప్టర్ చెప్పినప్పుడు ఇంకా డీటెయిల్డ్గా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థం కాదు. అది ఎప్పుడు వస్తుందో అప్పుడు చెప్తాను నేను కదా. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. అమ్మ, ఈ క్వశ్చన్ అయిపోయింది. ఇంకా పాఠంలో మీరు చదువుకోండి, ఇంతకంటే చెప్పేది లేదు కదా. 70 అయిపోతుంది. చంచలం హి మనః కృష్ణ అన్నాడు, అది మీకే తెలుసు కాబట్టి అది ఇంకా చెప్పక్కర్లేదు. 71 చెప్పుకుందాం నెక్స్ట్ వీక్.